ఆడియో ఫంక్షన్స్లో కానివ్వండి, సినీ ప్రెస్ మీట్లో కానివ్వండి, వివిధ రకాలుగా ఆర్టిస్టులని హీరోయిన్ని కామెంట్ చేసిన సందర్భాలు చాలా రకాల. ఎవరు కామెంట్ చేశారండి? ఎవరు కామెంట్ చేయట్లా. జారిపోతున్న డ్రెస్సులు సర్దుకుంటూ వస్తున్నారు ఫంక్షన్లకి. ఆహార్యం అంటే చీర కట్టో లేకపోతే డ్రెస్సో ఒకటే కాదు విమెన్కి సంబంధించిన ఐడెంటిటీని తక్కువ చేసేది, ఇది తప్పు అనే వాదనలు కూడా చాలా ఉన్నాయి కదమ్మా. ఎవరు తక్కువ చేయట్లేదు కదండి, వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు సినిమాలో అంటే ఈ కాస్ట్యూమ్స్ కావాలంటే డైరెక్టర్ చెప్తాడు, సభకు వచ్చేటప్పుడు మీరు ఈ కాస్ట్యూమ్స్లో రండి అని డైరెక్టర్ చెప్పడే. బ్లౌజ్ లేకుండా శారీ మాత్రమే కట్టుకొని రండి అని డైరెక్టర్ చెప్తాడండి. ఇది ఎలాంటి సినిమాలు వస్తే బాగుండని మీకు అనిపిస్తుంది? సామాజికంగా వ్యవస్థకు ఉపయోగపడేవి. సమాజంలో ఏం లోపాలను గమనిస్తున్నారు? చాలా లోపాలు ఉన్నాయి. అసలు కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. అనిల్ రావిపూడి గారు ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టారు, కొద్ది రోజుల క్రితం చూశాను. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవరు, కష్టపడి చదివించారు. నా స్కూల్ ఫీజు కట్టడానికి కష్టపడేవారు, నన్ను చదివించారు అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అండి. మహిళకు సంబంధించిన ఉనికిని గౌరవించని మగవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అన్న ఒక ఇండికేషన్. అందరినీ అలా ఎందుకు చూస్తారు? అందరితో అలా ఎందుకు ఉంటారమ్మా? చూడటం తప్పంటే ఎట్లా? చూస్తారు అంతవరకు. చూసిన తర్వాత చేసే చర్యలకి మన సంస్కారం అడ్డుపడాలి. నమస్కారం. నిండైన విగ్రహం, నిర్మలమైన వదనం, ఆత్మీయమైన పలకరింపు, అమ్మతనానికి ప్రతీకగా ఉన్న శివపార్వతి గారితో ఉన్నాం ఈ రోజున మనం. అమ్మ నమస్కారం. నమస్తే రూపా. మిమ్మల్ని అమ్మ అనే పిలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు అలా పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మీరు ఒక వ్యక్తిత్వానికి, ఒక నిండైన వ్యక్తిత్వం కనిపిస్తుంటుంది మీ నడకలో, నడవడికలో. అసలు ఇంత గంభీరంగా, ఇంత స్ట్రిక్ట్గా అనిపించే ఒక వ్యక్తిత్వం రూపొందడంలో మీకు స్ఫూర్తిగానండి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో? పూర్తిగా ఆర్టిస్టులుగా వస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, దిగ్గజాలు. ముందు మాట్లాడుకునే మీ వ్యక్తిత్వం గురించి. వ్యక్తిత్వానికి అవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి కదా తప్పకుండా. మనం ఎప్పుడైతే ఒక ఇష్టమైన వ్యక్తిని చూస్తూ 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 ఉంటే అలా ఉండాలి, అలా ఉంటే మనకి గౌరవంగా ఉంటుంది, ఇవన్నీ వస్తాయి సహజంగా. ఎవరమ్మా ఇష్టమైన వ్యక్తి? చెప్తా, అప్పుడే చెప్పను. అంటే వాళ్ళతో పోల్చుకునే స్థాయి నాది కాదు కాబట్టి అడిగిన వెంటనే చెప్పట్లేదు. ఇన్స్పిరేషన్ మాత్రమే చెప్తాను, అంతేనమాట. ఏ వయసు నుంచి? నాకు 21, 22 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఒక వ్యక్తి అని చెప్పను, చాలామంది వ్యక్తులు ఉన్నారు. అంటే క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్ అనేది ఎంత ముఖ్యం అనేది నేను ఆర్టిస్ట్గా అయ్యాకే నాకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. అంటే ఒక ఉమెన్ అనేది ఎంత స్ట్రాంగ్గా, ఎంత పదిలంగా, ఎంత ఆత్మవిశ్వాసంగా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాను. అంటే మీరు సినిమాల్లోకి రావడానికన్నా ముందు కూడా ఒక రకంగా వేలెత్తి చూపించే రంగం నాటక రంగం. అంటే అది వరకు అమ్మాయిల్ని మీరు టీనేజ్లో కన్నా కూడా ముందు అసలు చిన్నతనం నుంచి నాటకాల్లో ఉన్నారు. అసలు నాటక రంగం అంటేనే చాలా చిన్నగా అమ్మాయిలు వెళ్ళకూడదు అని ఆలోచించే ఆడవేషాలు కూడా మగవాళ్ళే వేసే రోజుల్లో. ఉదాహరణకి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, దానికి ముందు ఇంకా కొంతమంది. అటువంటి సమయంలో నాటక రంగంలో అసలు మీరు దిగ్గజం ఒక రకంగా చెప్పాలంటే. లేదు అలా నేను ఎప్పుడూ అనుకోను. పొరపాటున అన్నా అది చాలా అహంభావం అవుతుంది. ఏది మీరు దిగ్గజం అన్నప్పుడు అన్నాను అనుకోండి, అది అహంభావం. అసలు ఆ నాటక రంగం అనే దాన్ని ఎంచుకోవడానికి వెళ్ళడానికి మీకంటూ ఒక స్ఫూర్తి కానివ్వండి, మీకు ప్రోత్సాహం అందించింది ఎవరు అసలు? నేను నాటక రంగానికి రావడానికి స్ఫూర్తి అనేది అసలు లేనే లేదు. అవసరం అనేదే నాటక రంగంలోకి తీసుకొచ్చింది. అంటే కొంత ఏజ్ ట్రావెల్ చేశాక మనం నోటితో మాత్రమే మాట్లాడకూడదు, మనసుతో కూడా మాట్లాడాలి. మనసు అనేది చంపేసుకొని మనం మాట్లాడకూడదు. కాబట్టి టు బి ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మాత్రం ఆనాటి అవసరం నన్ను ఆర్టిస్ట్ని చేసింది. దానికి ముందు నాన్నగారు అయితే ఆర్టిస్టే. మా నాన్నగారు అంటే ఆయన ప్రొఫెషనల్గా నాటకాలు వేయడం కానీ అట్లా ఎప్పుడు ఏం చేయలేదు. కానీ నాటకం, సినిమా, పాట ఈ మూడు ఆయనకు ఒక పిచ్చి. దానికోసం తన లైఫే పోగొట్టుకున్నారు నాన్న. పేరమ్మా నాన్నగారి పేరు ఒరిజినల్గా సాంబయ్య, మా తాతగారు పిచ్చయ్య అని పెట్టుకున్నారు. అది సార్థకం అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. కుటుంబంలో అందరూ వాడరా పిచ్చయ్య అని పెద్దవాళ్ళు పిలిస్తే వాడరా పిచ్చయ్య అంటారు కదా చూడండి, అట్లా అలవాటు అయిపోయి పిచ్చయ్య పిచ్చయ్య అని అలవాటు చేశారు.
వాస్తవంగా నాన్నగారి పేరు సాంబయ్య. ఉమ్. సో పిచ్చయ్య అని పిలువబడే ఆ సాంబయ్య గారు చక్కగా పాడేవారు, మంచి ప్రవక్త, స్టేజ్ మీద చక్కగా మాట్లాడేవారు. నాటకాలు ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి ఉమ్. అనర్గళంగా మాట్లాడగలరు. ఉమ్. అంత స్టామినా ఉంది నాన్నకి. ఉమ్. కాకపోతే అది కూడా నాకు ఒక అనుభవమే నేర్పింది. అయితే మా నాటకము అనుభవం అనేది ఉపయోగపెడితే వాచకం అనేది నిజంగా చెప్పాలంటే శిక్షణ కావాలి, లేదా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ అన్న చేసి ఉండాలి. భాష మీద వాచకం పైన అంత పట్టు ఉండడం అనేది అది చిన్నతనంలోనే అలవడాలి. యాక్చువల్గా మీకు ఎప్పుడు భాష మీద పట్టు? భాష మీద పట్టు అంటే నాటకం అమ్మా నాన్న ఎంత నేర్పుతారో ఒక రంగస్థల నటుడికి నటికి నాటకం అంతే నేర్పుతుంది. మొదటి నాటకం ఏదమ్మా? మొదటి నాటకం పల్లెపడుచులో కాంతం క్యారెక్టర్ వేశాను. ఆ తర్వాత చీకటి తెరలు అని ఒక నాటిక వేశాను. గనిపిశెట్టి వెంకటేశ్వరరావు గారు రాసిన నాటిక అది. ఫస్ట్ ప్లేలెట్ మాత్రం పల్లెపడుచులో కాంతం క్యారెక్టర్. ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కిన రోజున, ఆ స్టేజ్ నుంచి దిగిన తర్వాత ఈ రెండిటికి మధ్య మీ అనుభవాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే? స్టేజ్ ఎక్కేటప్పుడు నిజం చెప్పాలంటే, అందుకే చెప్తున్నానుగా, ఇక్కడ నుంచి మాట్లాడకూడదు, ఇక్కడ నుంచి మాట్లాడు. ఏం తెలీదు. నాటకం, ప్రేక్షకులు ఇలా ఉండాలి, ఇలా యాక్ట్ చేయాలి, ఏం తెలీదు. చప్పట్లు కొడితే నా డైలాగ్ మర్చిపోయేదాన్ని. అంటే చప్పట్లు నా డైలాగ్ కోసం కొట్టక్కర్లే, ఆ నాటకంలో సీక్వెన్స్ చూసి ఆ సందర్భానికి అనుకూలంగా వాళ్ళకి నచ్చిన డైలాగ్ ఏదో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేస్తారు స్టేజ్ ప్లే చూసే ఆడియన్స్. నేను కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడిపోయి డైలాగ్ మర్చిపోయేదాన్ని. అంటే ఆ స్టేజ్ అనమాట. అంత చిన్న వయసులో స్ఫూర్తి, నాటకం ముందు ఇలా ఉండాలి, తర్వాత ఇలా ఉండాలి, అవన్నీ చిన్న వయసు కదా, 13-14 ఇయర్స్ కమ్మ నాటకాల్లో ఇచ్చారు, పాత్ర చేసాము, నేర్పించింది, రిహార్సల్ చేసింది, వేసేయడం అంతే. అది కూడా ఎవరో టీంలో కాదు నేను చేసింది, నాన్నే ఆ క్యారెక్టరు చేయించడం. నాన్న ఫ్రెండు, నాన్న, నేను, మేము ముగ్గురం రవీంద్ర భారతిలో వేయడానికి వచ్చాం హైదరాబాద్. ఓన్లీ 3 క్యారెక్టర్స్ అందులో. కాల్ ద నెక్స్ట్ విట్నెస్ నాటిక పేరు, ఒక ఇంగ్లీష్ పేరుతో. సో ఒక భర్త, ప్రియుడు, ఒక ఒక ఉమెన్, 3 క్యారెక్టర్లు, ఒక అమ్మాయి. ఈ 3 పాత్రల చుట్టూ చిన్న కథ, ఒక నాటిక. చాలా కాలం అసలు నాటకం అంటే తెలియకుండానే వేశాను. ఒకసారి నాటకంలో ఇలా ఉండకూడదనేది ఒక పరిషత్తులో తెలిసింది నాకు. అది పరిషత్తుకి తీసుకెళ్లారు. పరిషత్ అంటే కూడా ఏంటో తెలియదు. కాంపిటీషన్స్, పోటీతత్వం ఉండాలి, ఒకరికి మించి ఒకరు చెయ్యాలి, అది కూడా తెలియదు. సో నేను ఆ నాటికలో ఒక తప్పు చేశాను. మా డైరెక్టర్ గారు, పోతే పోయింది, ప్లేలెట్ చెడిపోతే చెడిపోయింది, నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి, ఎందుకు ఈ పొరపాటు చేసావని అడిగినప్పుడు, ఆ పొరపాటు వల్ల వాళ్ళందరూ ఎందుకంత ఫీల్ అవుతున్నారో కూడా గమనించలేని పరిస్థితి అది. అప్పుడు ఆయన ఏడ్చినంత పని చేశారు. భయవరపు వెంకటేశ్వరరావు గారని, గుంటూరు, ఆయన లేరు, చనిపోయారు ఇప్పుడు. ఆయన ఒకటే మాట అన్నారు, నాటకం అనేది కేవలం మనం డబ్బు సంపాదించుకోవడానికి, నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి కాదు. నాటకం అనేది పుట్టింది ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వడానికి. ఇప్పుడు నావెల్ చదువుతామండి, ఇప్పుడు వేటూరి గారు, మరి ఈ లేడీ రైటర్స్ చాలామంది ఉన్నారు, సులోచన గారు, ఇంకా పెద్ద పెద్ద రైటర్స్ చాలామంది ఉన్నారు, వాసిరెడ్డి గారు, వీళ్ళందరూ కళ్ళకు కట్టినట్టు దృశ్యం చూపించేవాళ్ళు. అంటే చదివే వాడి మనసు కూడా దానికి ఒక 50% దోహదపడితే తప్ప కళ్ళకు కట్టినట్టు దృశ్యం కనిపించదు. మీరు చూడండి, చాలా కాలంగా ఉద్యోగం కోసం వేరే ఊర్లో ఉంటూ అప్పుడే ట్రైన్ దిగి భర్త వస్తున్నాడని ఊహించుకొని, భర్త ఇంకాసేపట్లో ఇంటికి వస్తున్నాడు అనుకొని గబగబా ఇల్లు సర్దేసుకొని చక్కగా ఇస్త్రీ మడతని పెట్టెలో దాచుకున్న ఒక కాటన్ చీర భర్త రాగానే చక్కగా మల్లెపువ్వులా కనిపించడం కోసం స్నానం చేసి, చక్కగా తలారా స్నానం చేసి, జడల్లుకొని, ఆ వాలు జడ ముందుకేసుకొని, ఆ కాటన్ చీర కట్టుకొని, ఇవన్నీ రాస్తున్నప్పుడు
మనకేమనిపిస్తుంటుంది, చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. తర్వాత భర్త రాగానే ఇన్నాళ్ళ తర్వాత నేను చూశానా అనే ఒక భావాన్ని వ్యక్తపరుస్తుంది సుశీల అని రాశారు అవును. నావెల్లో. భర్త ట్రైన్ దిగిన దగ్గర నుంచి ఇంట్లో ఈవిడ కంగారు పడే విషయం వరకు మనకి కాగితాల్లో రాస్తే దాన్ని ఊహించుకొని మురిపంగా చదివే రోజులు అద్భుతమైన రోజులు కదా. అట్లా ఆ రోజుల నుంచి ముందుకొస్తే నాటకం, ఇదే దృశ్యాన్ని నాటకం ఒరిజినల్గా లైవ్లో మనం చూస్తున్నప్పుడు అమ్మ ఊహించుకోవడం వేరు, కానీ ఆ పాత్రకి సంబంధించిన హావభావాలని కళ్ళల్లోనూ ముఖ కవళికల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేట్టు చేయడం అంటే అది మీరు మామూలు విషయం అంటే నేను ఒప్పుకోనమ్మా. అది కొందరికి మాత్రమే సాధ్యం. ఈ దృశ్య రూపకంగా నాటకం ఎన్నో 100 ఏళ్ల పైన వచ్చింది. నాటకంలో కేవలం ఈతి బాధలే కాకుండా ఒక సందేశాన్ని కూడా ఇచ్చే నాటకాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒక కన్యాశుల్కం దగ్గర నుంచి తీసుకుంటే, అంటే బాగా పాపులర్ అయిన నాటకం కాబట్టి వెంటనే అది చెప్పాను. రక్త కన్నీరు, నాగభూషణం, రక్త కన్నీరు అవన్నీ కూడా సందేశం అనేది ఆ నాటకంలో కూడా ఉంది. ఎక్కడ? రక్త కన్నీరులో. అంటే ఒక సగటు మామూలు మనిషి వ్యసనానికి బానిసైపోతే అతనిలో ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా మరుగున పడిపోయి అతను ఒక రోగంతో, రుగ్మతతో, ఒక కుష్ఠవ్యాధికి గురైపోయినప్పుడు అతనిలో ఉన్న టాలెంట్ ఇంకేం బయట పెట్టగలరు? అవును. అలాగే బంధాలని, బాధ్యతల్ని విస్మరిస్తే తన ఇల్లు ఏమైపోతుంది, సొసైటీ ఏమైపోతుంది, చివరి ముగింపు ఎలా ఉంటుంది అనేది కూడా అందరికీ తెలుసు. అవును. అట్లా ఒక సందేశం చెప్పడానికి ఈ నాటకం తయారైనప్పుడు మనం ఒక సోల్జర్ లాగా ముందుకెళ్ళాలి, కానీ సోది చెప్పేవాళ్ళకి కాదమ్మాయి అని చెప్పి చాలామంది మహానుభావులు చెప్పారు. మన రమణమూర్తి గారు, జేవి సోమయాజులు గారి బ్రదర్ రమణమూర్తి గారు, ఆయన ఇప్పుడు నేను లాస్ట్లో చెప్పిన మాట చెప్పారు. ఒక సోల్జర్ లాగా వెళ్ళాలి, కానీ ఆర్టిస్ట్ అంటే మనమే దీనంగా, మనమే కష్టాల్లో ఉన్నట్టు మనమే ఏదో కోల్పోయినట్టు కనపడకూడదు. నటి ఎప్పుడు ఒక సోల్జర్లా ముందుకెళ్ళాలి అని ఒక పెద్ద బాధ్యత గల పోస్ట్ అది. నువ్వేమనుకుంటున్నావు అన్నారు. మీ మొదటి పరిచయం ఎవరండి అసలు చేసింది? మొదటి పరిచయం పరచూరి బ్రదర్స్. ఓకే. దానికి ముందే చిన్న చిన్న వేషాలు వేశాను. సప్తపదిలో చేసింది నేను. అసలు అప్పటికి హైదరాబాద్ రాలేదు. అంటే తెర మీదకి వచ్చిన మొదటి సినిమా ఏది? చిన్న పాత్ర అయినా కూడా సప్తపది, జడగంటలు, ఎర్రమల్లెలు. నాకు అసలు కెమెరా ఆర్టిస్టులు, లొకేషన్ ఏమీ తెలియని రోజులు అవి. పూర్తి స్థాయిగా నిడివి ఉన్నది సర్పయాగంలో చేశారు. సర్పయాగానికి వచ్చేసరికి మా గురువు గారు పరచూరి గోపాలకృష్ణ గారు, పరచూరి రఘుబాబు స్మారక కళా పరిషత్ నుంచి నాతో పాటు ఒక 30 మంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆయన డైరెక్ట్ చేసే మొదటి సినిమా సర్పయాగం. ఆ సినిమాలో దాదాపు ఒక 8-9 మంది ఆర్టిస్టులు ఉన్నారు. కానీ మీరు అంతకుముందు ఎందుకని అడపదడప 2 సీన్లే చేసి ఇండస్ట్రీలో, ఎందుకంటే అవకాశాలు రాలేదా, లేకపోతే నాటకాలే ముఖ్యమని చెప్పని మీరు ఆగిపోయారా? అట్లా అని లేదు. ముందు చిన్న చిన్న వేషాలు వస్తే వద్దు అనేది మైండ్లో ఉండేది. ఇప్పుడు అప్పుడు 3 సినిమాలు చేశాను, ఎర్రమల్లెలు, సప్తపది, జడగంటలు. చిన్న చిన్న వేషాల కోసం ఎందుకు నాన్న అంత నాటకాలు వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి, మనకు పర్ఫెక్ట్ క్యారెక్టర్ వస్తే చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆయనే సినిమా స్టార్ట్ చేయాలని ఆయనకి పాపం ఒక పట్టుదల రావటం, ఒక 2-3 ఫ్రెండ్స్ని కలుపుకొని సినిమా చేయాలని ఆయన సినిమా స్టార్ట్ చేసి ఆయన చేతులు కార్చుకున్నారు. సో ఆ సినిమా బయటికి రాలేదు. వైఎస్ఆర్ ఆంజనేయులు గారని విజయ నిర్మల్ గారి దగ్గర, మేడం గారి దగ్గర కో డైరెక్టర్గా చేసిన డైరెక్టర్. అతను మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్ కూడా ఉండాలి కదా. సినిమాకి ప్రొడ్యూసరు, డైరెక్టరు భార్యాభర్తలు లాంటి వాళ్ళు, ప్రేక్షకులు పిల్లలు లాంటి వాళ్ళు. భార్యాభర్తలు చాలా అవగాహనతో, సయోధ్యతో కొన్ని ధర్మాలు పాటిస్తే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది కదా. కోపతాపాలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారనుకోండి, పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది. నా దృష్టిలో ప్రొడ్యూసరు, డైరెక్టరు భార్యాభర్తలు లాంటి వాళ్ళు
ప్రేక్షకులు పిల్లలు లాంటి వాళ్ళు. అవునమ్మా. అయితే అయితే అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సయోధ్యలేక ఆగిపోయింది సినిమా. అంటే మా ఫాదర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్, దట్స్ ఆల్, అంతవరకే. ఇంకా ఇద్దరు చేతులు కలిసాయి కదా, వాళ్ళు కరెక్ట్గా లేక సినిమా మధ్యలో ఆగిపోయింది. అంతే, సినిమా పాడైపోయింది. అంటే సినిమా అనే రంగం, సినిమా రంగం కానివ్వండి, నాటక రంగం కానీ, రెండు కూడా చాలా అనిశ్చితితో కూడుకున్న వ్యవహారం. అంటే అడుగడుగునా కూడా ఇది మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది నమ్మకం లేని ఒక అడుగు. ఇటువంటి రంగంలో అడుగు వేసినప్పుడు నిజంగా ఆత్మవిశ్వాసంతో నిలబడము, అడుగేయటం అనేది చాలా కష్టమైన విషయం. నేను ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యక్తిత్వాన్ని అంత స్ట్రాంగ్గా, నిక్కచ్చిగా, నిబ్బరంగా ఏర్పరచుకోవడంలో మీకున్న స్ఫూర్తి ఏంటి? ఏమో మరి, మీరు చెప్పిన కోణాల గురించి నన్ను నేను ఎప్పుడు పరిశీలించుకోలేదు. కానీ ఒక స్పష్టత ఉంది, మీ ఆలోచనలో చాలా స్పష్టత ఉంది. ఆ స్పష్టత ఏర్పడడం వెనక ఏదో ఒక రకమైన గైడ్లైన్స్ కానివ్వండి, లేదా ఒక పరిశీలన కానివ్వండి. అంటే ఇలా ఉంటే పరిశీలన అంటే అండి, ఇప్పుడు మనకు తెలుసు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చివరి దశలో చాలా బాధలు పడుతూ ఉన్నవి పోగొట్టుకొని అయిన వాళ్ళ నిరాధారణతో మనకి చాలా దూరం అయిపోయిన ఆర్టిస్టు మన సావిత్రి గారే ఉన్నారు ఉదాహరణకి. అంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఒక హైప్కి వెళ్ళిన గ్రాఫ్ శాశ్వతం కాదు, ఒక హైప్కి వెళ్ళిన డబ్బు శాశ్వతం కాదు, ఒక హైప్కి వెళ్ళిన పేరు అదొక్కటే శాశ్వతంగా ఉంది ఆవిడకి, అది ఎవరు మార్చలేరు, చెరపలేరు. బట్ మిగతావన్నీ అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి అన్నమాట జీవితంలో అనేది గమనిస్తూ, ఆమె లాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్ని, సినిమా వాళ్ళని, నాటకాల వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను. కాబట్టి నాకు అప్పుడు ఏమనిపిస్తుందంటే నేను అన్న భావన ఎప్పుడూ కాకుండా ఒక నార్మల్గా బతకడం అలవాటు చేసుకుంటే ఏది తలకెక్కదు. ఉన్నది పోయినా బాధ అనిపించదు, లేనిది ఉన్నా సంతోషం, లేనిది తొందరగా వచ్చి అలా వాలిపోయినా పెద్ద అబ్బురుపరిచే విషయం ఏమీ అవ్వకూడదు జీవితంలో. నా జీవితంలో సినిమా అలాగే జరిగింది. నేను నాటకాలు వేసుకుంటూ చాలా కష్టపడుతూ పల్లెటూళ్ళు వెళ్ళి చిన్న చిన్న టీమ్స్తో, పెద్ద పెద్ద టీమ్స్తో, ఇందాక చెప్పాక రమణమూర్తి గారు చిన్న ఆర్టిస్ట్ కాదు ఆయన. ఆయన గురించి 2 మాటలు చెప్పాల్సి వస్తే, నాటకం కోసం సినిమాని అవకాశం వచ్చిన వాటిని కూడా కొన్ని వదిలేసుకుని ఉన్న వాళ్ళల్లో ఒక మన నాగభూషణం గారు, మన రమణమూర్తి గారు. సో నాటకానికి అంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళతో నాటకాలు వేశాను, చిన్న చిన్న పల్లెటూళ్ళు వెళ్ళి నాటకాలు వేశాను. కాబట్టి నేను మనసుని పరిగెట్టకుండా ఆపుకోగలిగాను. అంటే ఈ రెండింటిని చూసి ఉన్నాను కనుక. సినిమా ఒక్కసారి ఏమనిపిస్తుందంటే కొంచెం ఒక మైకుల్లోకి తీసుకెళ్తుంది మనిషిని. ఆటోగ్రాఫ్లు అడగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు సెల్ఫీలు అడుగుతున్నారు అనుకోండి ఫోన్లో వచ్చాక, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక మైకంలోకి తీసుకెళ్ళిపోతాయి. నేనేదో స్పెషల్ అన్న ఫీలింగ్ వస్తుంది. స్పెషలే, ఆర్టిస్ట్ అనేది మామూలు మనిషి కంటే కొంచెం స్పెషలే. బట్ అతీతమైన వ్యక్తులేం కాదు. జారిపడను వచ్చు, జారుడు బండ ఎక్కను వచ్చు, 2 జరుగుతాయి. సో వీటికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక మన లైఫ్ స్టైల్ మాత్రం లో ప్రొఫైల్లో ఉంటే ఎప్పుడూ టెన్షన్ ఉండదు. ఇదొక్కటి నాకు తెలుసు. ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం అనేది ఒక రకం కథ మీద సామ్ అనేది మనం అనుకున్నాం. అయితే ఆ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళే క్రమంలో మనిషి స్వతహాగా సహజంగా ఉండే గుణాన్ని కోల్పోతారు యాక్చువల్గా. కానీ మీలో ఈ రోజుకి కూడా పసితనపు ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. అదేంటి ఎలా అంటే ఆ స్వచ్ఛత ఉంటుంది సార్, పసిపిల్లల్లో ఉండే ఆ నిర్మలమైన మనసు. అంటే గంభీరం వస్తుంది, లేదా కరుకుదనం వస్తుంది, ఏదవుతుంది, ఆ పసితనపు ఛాయలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అంటే దీనికి యద్భావం తద్భావతే అని ఉంది కదమ్మా. మీకు అలా అనిపిస్తుంది, ఇంకొకరికి ఇంకో రకంగా అనిపించవచ్చు. మీరు స్వచ్ఛతగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను అంత కానీ మీలో ఒక పసితనం ఉంది అనేది అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు చెప్పుకోవాలి అని అంటే అంటే ఏంటి అసలు ఈ మనుషుల్లో ఏమి నచ్చదు, ఎలా ఉంటే నచ్చదు మీకు? అంటే అంత కల్మషం లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదమ్మా, ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే తప్ప. మీరు మీ జీవితంలో నేను ఎదుటి వ్యక్తిలో కోరుకునేది అంటే, మనం బయట వర్క్ చేసే చోట మనం ఏది కోరుకోకూడదు. మనం పని చేయాలి,
అవతల వాళ్ళని మెప్పించాలి, మనకి ఇచ్చిన పాత్రని చెడగొట్టకుండా పని చేయాలి, టైం మెయింటైన్ చేయాలి. ఆర్టిస్ట్ లైఫ్ అంటేనే సిన్సియర్గా ఉన్న వాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు. ఇవి చేస్తూ పర్సనల్ లైఫ్లో మనకేం నచ్చుతాయి అంటే, నాకే కాదు ఎవరికైనా, ఏ ఉమెన్కైనా కూడా మనం కోరుకునేది ఏంటి, మనం ఎలా ఉంటే అవతల వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో జరగనిది ఆ విషయం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎవరితో ఉండరు. అంటే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మన తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది కావాలని మనం అనుకుంటాం. మనం రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తే అవతల వాళ్ళు 4 సార్లు చేయాలనుకుంటాం. అది జరగని పని. ఒక్కసారి కూడా అవతల వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు. అట్టాగని చెప్పి ఫోన్ చేస్తేనే ప్రేమ ఉంటుందా, ఫోన్ చేయకపోతే ప్రేమ ఉంటుందా అంటే కూడా నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్ దేవుడే ఇచ్చాడు. కొన్ని నిబంధనలు పాటిస్తూ ఫ్యామిలీ మోరల్స్ కాపాడుకుంటూ ఫ్యామిలీ కోసం జీవితాన్ని త్యజించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ వాళ్ళందరూ అవన్నీ గుర్తుపెట్టుకుంటారా అంటే ఒకప్పుడైతే గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. కారణం మనకి ఎంటర్టైన్మెంట్ కోసం కేవలం నాటకం, మహా అయితే సినిమాలో మనంగా ఉండడం అనేది సాధ్యమయ్యే విషయమేనా అసలు? మనంగా నేను ఇంతే, నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉండాలి అనేది సాధ్యం అవుతుందా? సాధ్యమే. ముందు ఈ విషయం చెప్పేసుకొని ఉండేది, మధ్యలో ఆగింది. సో ఇంతకుముందు సినిమా నాటకం తప్పితే ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా దాన్ని పొగడాలో తెగడాలో తెలియని పరిస్థితి. సెల్ ఫోన్ చేతిలోకి వచ్చింది. సెల్ ఫోన్ ఎప్పుడైతే చేతిలోకి వచ్చిందో, మీరు చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నా, మీరు చాలా బాధ్యతగా నా పట్ల మసులుతున్నా, ఎంతో ప్రేమ నాకు పంచుతున్నా, ఫోన్ ఆన్ అవుతుంటుంది చేతిలో. డైవర్షన్ వచ్చేస్తూ ఉంది. ఇక్కడ ఏదో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి, ఏవేవో కనపడుతుంటాయి. ఆ ఏవేవో చోటకి మనసు వెళ్ళిపోయినప్పుడు ఒక చోట మనసు స్థిమితంగా ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి నుంచి మనం కోరుకున్నది ఇంకా దూరం అయిపోయింది. ఇంతకుముందు చూడండి, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ప్రియమైన శ్రీవారికి లేదా ప్రియమైన అక్కకు నువ్వు ఎలా ఉన్నావు, నా కళ్ళ ముందే కనిపిస్తున్నావు, చూడాలనిపిస్తుంది. ఈ ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ తీసుకొస్తే ఆ ఉత్తరం చదివితే అసలు ఏంటండి ఆ రోజులు ఒకసారి మీరు ఊహించండి కదా. ఆ రోజుల నుంచి సెల్ ఫోన్ దగ్గరకు వచ్చాక మనిషి చాలా దగ్గరగా అయ్యారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు కాదు, ప్రపంచం అనుకుంటుంది. కానీ చాలా దూరం అయిపోయాడండి మనిషికి మధ్య ఓ పెద్ద అగాధం సృష్టించబడింది. మాట్లాడుకోవట్లా. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు మనుషులకి విశాలమైన ఇల్లు కావాలి, కానీ మనసు ఎంతదైపోతుంది. వసతులతో ఉన్న గదులు పెరుగుతున్నాయి, కానీ మది మాత్రం ఇంతే అవుతుంది. ఒక్కోసారి దానికి కూడా తలుపులు వేసేసుకుంటాం, ఇంత మదికి కూడా. మరి అప్పుడు మనిషికి మధ్య దగ్గరతనం ఎక్కడ వస్తుంది? దూరం. ఆ దూరానికి నేను పెట్టిన పేరు అగాధం. ఈ అగాధం చేరువ అవ్వాలి అంటే మళ్ళీ మనిషి వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి ఒకవేళ అంటే ప్రాక్టికల్గా సాధ్యం అవ్వదు, కానీ మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ క్షణాలు, ఈ సందర్భాలు ఇవి మళ్ళీ వస్తే బాగుండు అనిపించే సందర్భాలు, అది ఇవాళ అందరూ కోరుకుంటున్నారు. అందరూ ఏవి వస్తే ఏది బాగుంటుంది మీ జీవితంలోకి? మీరు వెనక్కి వెళ్తే, ప్రపంచం వదిలేయండి, మీ జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్తే నా జీవితంలో ఈ క్షణాలు మళ్ళీ వస్తే బాగుండు అనిపించేది. రాని వాటి గురించి మనం ఆలోచించుకుంటే హాస్యాస్పదంగా అనిపించేది అనుకోవచ్చు. అనిపించేవి చాలా ఉంటాయి. మా అమ్మ జ్ఞాపకం వస్తుంది, మా నాన్న జ్ఞాపకం వస్తారు, మా తాతగారు జ్ఞాపకం వస్తారు. ఆయన చిన్న పరిధిలో ఆయన చెప్పిన అమూల్యమైన విషయాలు ఎన్నో. ఏం చెప్పారు తాతగారు? ఆత్మని మోసం చేసుకోవద్దని చెప్పేవాడు ఆయన. ఆయన పెద్ద రిచ్ పీపుల్ ఏం కాదు, కానీ మనసు చాలా రిచ్ ఆయనది. తర్వాత రిచ్ అని చాలామంది ఏమనుకుంటారంటే, మనకు పెద్ద కారు ఉండడం, మనకు పెద్ద బంగ్లాలు ఉండడం, లేదా 7 వారాల నగలు ఉండటం రిచ్ అనుకుంటుంటారు చాలామంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉండటం రిచ్ అనుకుంటుంటారు. కాదు, రిచ్ అనేది మనసుకు సంబంధించింది.
మిమ్మల్నిగా నేను గౌరవించడం అనేది ఒక రిచ్నెస్. సొసైటీ ఎటు పరిగెడుతున్నా, ఎన్ని అవకతవకల్లో ఉన్నా మనంగా ఉండడం అనేది ఒక రిచ్. అవతల వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నా వాటిని చూసి ఆనందించడం రిచ్. వాడిలాగా మనం లేకపోయామే, వాడిలాగా మనకు డబ్బు లేదే అనుకోవటం పూర్. సో తాతయ్య అది చెప్పారు. రిచ్ మీరు పెరిగిన వాతావరణం నాది చాలా చిన్న చట్టం అమ్మ. నా ఫ్యామిలీ చాలా చిన్నది. మేమేం ధనవంతులం కాదు. అన్ని డబ్బుతో ముడిపడి ఉండవుగా, కావు. దాన్ని మించిన సంపద ఉంటుందిగా. దానికి మించిన సంపద నేను చూడలేదు యాక్చువల్గా. నేను మా తాతగారి దగ్గరే కొంచెం చూశానన్నమాట. ఆయన అప్పటికే మా అమ్మమ్మ గారు చనిపోయారు, ఒక్కరే ఉండేవారు తెనాల్లో. ఆయనకు ఉన్న ఒక చిన్న స్థలం, ఒక 350 గజాల్లో ఒక రెల్లుగడ్డి ఇల్లు, బాపు గారి ఇల్లు లాగా చక్కగా అన్ని ముగ్గులు, ఇంటి ముందు ఒక పంపు, మట్టి కుండల్లో నీళ్లు, ఉట్టి భోషణాలు ఉంటాయి కదా మనకు, అప్పుడు ఫ్రిడ్జులు లేవు. వండుకున్న పదార్థాలు భోషణాల్లో పెట్టుకోవడం. ఎవరు వచ్చినా చిటికలో భోజనం పెట్టేవారు ఆయన. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. మనలాగా స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉండేవి ఏమీ లేకపోయినా చిటికలో భోజనం పెట్టేసేవారు ఆయన. ఆయన దగ్గర ఏది ఉంటే అది చక్కగా విస్తరేసి చక్కగా భోజనం పెట్టారు. ఒక పచ్చడి, ఒక కూర ఆయనే తయారు చేసి కూడా పెట్టేవారు. నేను అప్పుడు చిన్నదాన్ని, ఒక 10-11 సంవత్సరాలు. నాతో ఏవో చిన్న చిన్న పనులు చేయించి గబగబా చేయమంటే చేస్తే అప్పుడు ఆయన చేసి పెట్టేసేవారు ఆయన. అంతేగాని వీడెందుకు వచ్చాడు అన్నట్టు ఎప్పుడు కూర్చోలే ఆయన. సో ఎవరన్నా వస్తే ప్రేమగా చూడాలి, మనకున్న దాంట్లో ఆత్మీయంగా చూడాలి అనేది ఆయన దగ్గర నేర్చుకుంటే. రేపల్లిలో మా అన్న వదిన ఉన్నారు. మా అన్నయ్య మా పెదనాన్నగారు అబ్బాయి అనమాట. ఆ అన్న వదిన ఒక తల్లిదండ్రిలాగా నన్ను చూశారు చిన్నప్పుడు. అంటే మా లేమిలో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఎక్కిరింతగా కానీ, మా లేమిలో మమ్మల్ని చిన్న చూపుగా కానీ చూడలే. నన్ను చాలా ఆత్మీయంగా చూసేవారు మా వదిన అన్నయ్య. వారు ఇప్పటికీ ఆరోగ్యంగా లక్షణంగా ఉన్నారు. వాళ్ళకి 3 అబ్బాయిలు, అంటే నా మేనల్లుళ్ళు. వాళ్ళు చక్కటి అవగాహన కలిగిన వ్యక్తులు, నా కొడుకుతో సమానమైన పిల్లలు వాళ్ళు. సో ప్రేమ, మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? ఒక్క బాబు, ఒక అబ్బాయి మురళీకృష్ణ. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. వాడికి పెళ్ళయింది, 2 పిల్లలు. బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కదా, వాడి దగ్గర అమ్మాయి కూడా సాఫ్ట్వేర్గా ఎంటర్ అయింది. మనవరాలు మొన్న 10th అయిపోయి ఇంటర్కి వచ్చింది. మనవడు 8th క్లాసు. అప్పుడు మాది చిన్న ఫ్యామిలీ, ఇప్పుడు చిన్న ఫ్యామిలీ. మీరు అడిగారు కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళి మా అమ్మమ్మ తాతయ్య అని గుర్తు చేసుకున్నాను. సో డబ్బుతో ముడిపెట్టిన విషయాలు కాకపోయినప్పటికీ వాళ్ళు ఆ ప్రేమ, ఆత్మీయత నాకు ఆయన పంచారు. ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు కోల్పోకూడదు. దానికి అర్థం తెలిసేది కాదు నాకు. ఆత్మవిశ్వాసానికి 11 ఏళ్ల వయసులో పిల్లలకి ఏం తెలుస్తుందండి? తెలీదు, కానీ మాట గుర్తుంది. అలాగే నిజాయితీ, అది కూడా తెలీదు. నిజాయితీకి అర్థం ఎప్పుడు తెలిసిందంటే నాకు, మా అమ్మ ఏదో షాప్లో ఏదో కొనుక్కురమ్మని 100 రూపాయల కాగితం ఇచ్చింది నాకు. కాదు 10 రూపాయల కాగితం ఇచ్చింది. 10 రూపాయలు ఇస్తే నేను షాప్లో ఏదో చిన్న వస్తువు కొన్నాను, 2 రూపాయలతో 3 రూపాయలతో. అతను 100 రూపాయలు చిల్లరిచ్చాడు నాకు. వాస్తవానికి మాకు 100 రూపాయలు ఎక్కువైపోయిన పరిస్థితి ఏం కాదు మాది అప్పుడు. నేను దాచేసుకోవచ్చు, హైడ్ చేయొచ్చు. కానీ నేను మళ్ళీ అమ్మకి 100 రూపాయల్లో అతను మనకి ఇచ్చిన వస్తువుకి సంబంధించిన చిల్లరిచ్చి 90 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి వచ్చాను. మీరు మర్చిపోయి ఇచ్చారండి 100 రూపాయలు. అయ్యో ఎంత మంచి పిల్లవమ్మా నువ్వు అని ఆయన నన్ను మెచ్చుకొని ఏదో తినే వస్తువు ఏదో ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఒక 10 రూపాయలు ఇచ్చారు నాకు దాచుకోమని. చాలా కాలం ఉండేది నా దగ్గర 10 రూపాయలు. నిజాయితీ అంటే ఏంటి అనేది తెలియక మళ్ళీ మా తాతగారి దగ్గరికి వెళ్ళి, తాత ఇలా జరిగింది, నేను అప్పుడు ఒకసారి నిన్ను అడిగాను కదా నిజాయితీ అంటే ఏంటంటే, నీకే తెలుస్తుంది అన్నావు కదా అంటే, మరి ఇదే నిజాయితీ అంటే అన్నాడు. నిజాయితీకి అర్థం ఇదే. అవతలవాడి రూపాయిని మనం దొంగిలించి తీసుకున్నా తప్పు, అవతలవాడు మర్చిపోయి ఆదమర్పుగా ఉన్నప్పుడు మనదే అనుకొని తీసుకోవడం తప్పు. మనం కష్టపడ్డ డబ్బు మన దగ్గర ఉండాలి అని చెప్పడం ఎంత గొప్ప విషయం చెప్పండి.
దాన్ని పాటించడం కూడా అంతో ఎంతో మంచి విషయం. ఏంట్లో తాత చెప్పాడు అనుకుంటున్నారు ఈనాటి పిల్లలు. అలా కాదు. ఒక మంచి విషయం ఎంత ప్రభావితం చేస్తుందో, ఒక మంచి విషయం మనిషి విన్నంటుకొని ఎంత బలంగా ఉంటుందో అని నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో. అది ఒక మాట మన ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఎస్, ముందుకు నడిపించుకుంటూ వెళ్తుంది. దాని విలువ కూడా ఆనందించడం తెలిస్తే ఇప్పటి యూత్ ఎవరిని ఎవరు మోసం చేసుకోరమ్మా. ముఖ్యంగా తల్లిదండ్రులను మోసం చేయరు. నిజాయితీ ముందు తనను తాను మోసం చేసుకో. ఎస్, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గొప్పతనం చెప్పడం కోసం చెప్పట్లా. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అంతే, ప్రతి కుటుంబంలోనూ ఈ నేపథ్యం అనేది ఒకటి ఉంటుంది. బట్ మనం మర్చిపోకుండా కాపాడుకోవటం అనేది మాత్రం మన ఆస్తి అవ్వాలి. అవునమ్మా. అయితే ఇల్లు ఇంటి అనుబంధాలకి ప్రతీకగా శివపార్వతి గారిని చాలా పాత్రలకు ఎంచుకున్నారు. అది చాలా ప్రముఖంగా, అంటే అమ్మ అనే కాదు, అమ్మలోనున్న ఆవేదన కానివ్వండి, ఆత్మీయతను కానివ్వండి, లేదా ఆ ప్రోత్సాహాన్ని, మోటివేషన్ని అన్నీ ఇచ్చే పాత్రలు చాలా వరకు మీరు అవే ఉన్నాయి. అవును. తర్వాత మీరు ఉద్యమం కైండ్ ఆఫ్ లో కొన్ని చేశారు, అది వేరు కూడా. కానీ మీ ఆహార్యం కానివ్వండి, ఆ వాచకం, వాటన్నింటినీ కూడా ప్రతిబింబించేలాగా చాలా పాత్రలు మీకు. అసలు అటువంటి పాత్రలు వచ్చినప్పుడు ఎంచుకోవడంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకునేవారు? మీ కెరీర్ నేను సెలెక్ట్ చేసుకోవడం, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పాత్రలో అసలు అంత సీన్ లేదు రాముడు. అసలు మీ మీద ఏంటి అంత నమ్మకం మరి ఇండస్ట్రీకి? ఈ పాత్ర శివపార్వతి మాత్రమే చేయగలదు అట్లా వాళ్ళు కూడా అనుకోలేదు. శివపార్వతి మాత్రమే చేయగలదు అదేం లేదు. అది మనకు వచ్చింది, అది మన అదృష్టం. ఇప్పుడు ఉదాహరణకి పాండురంగడు సినిమా తీసుకోండి. ఈ పాండురంగడు అనే సినిమా పాతది, మనందరికీ తెలుసు. పాండురంగ బాలకృష్ణ గారు పెద్ద ఆయన. అది ఇక్కడే నాదొక ప్రశ్న ఉంది, ఇందాక నేను కొనసాగింపు అడుగుతాను. మిమ్మల్ని మొదట చిన్న పాత్రతో సినిమాకి పరిచయం చేసిన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో మీరు పనిచేశారు. ఆయన పక్కన భారీగా వేశారు. ఎలా ఉండింది ఆ అనుభవం? ఆ మలుపు చూడండి ఎలా ఉంటుందో. సప్తపది సినిమాలో అల్లు రామలింగయ్య గారి కూతురుగా 1-2 సీన్లు క్యారెక్టర్ చేశాను. బహుశా ఆయనకి నేను మైండ్లోకి వెళ్ళి కూడా ఉండను. ఎవరో వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టే. అంతేగా. అక్కడ మొదలైన కెరియరు పాండురంగడు సినిమాలో ఆ దిగ్గజం పక్కన, కళా తపస్వి పక్కన యాక్ట్ చేయడం అనేది ఎలాగా ఉంటుందనేది అది మీకు ఎలా అనిపించింది అసలు ఆ రోజు? ఇదే జీవితం. అనుకోని అద్భుతాలు జరగటమే జీవితం. అవాంతరాలు ఎలా జరుగుతాయి, అద్భుతాలు కూడా అంతే జరుగుతాయి. మీరు ఒక నటి, ఆయన దర్శకుడు, నటుడు. అండ్ మీ ఇద్దరితో పోటాపోటీగా బాలకృష్ణ గారు అసలు. అవును. సో మీ ముగ్గురు ఉన్న ఆ ఫ్రేమ్ అనేది ఒక నిండైన ఇలా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు ఎలా ఉండేది అసలు? ఆయనేమో కొడుకుగా ఒక వ్యతిరేకంగా, ఒక వ్యసనపరుడుగా, ఒక ఇదిగా ఉన్నప్పుడు, తల్లిగా మీరు, తండ్రిగా ఆయన. అసలు ఆ పాట ఇప్పటికీ కూడా తల్లి తండ్రి విషయంలో ఒక రియలైజేషన్ ఉన్న ఒక కొడుకు పాత్ర. అండ్ అందులో మీ హావభావాలు అసలు మామూలుగా ప్రతి తల్లి కూడా గుండె పిండేసుకున్నట్టుగా వెళ్ళే ఆ సందర్భం. అంతే కదమ్మా, ఏ తల్లి అయినా. ఇప్పుడు చాలామంది అంటే దీని గురించి మరి ఎలా ఉంటుందంటే, ఈ భూమి మీద నివసించే ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి జీవి కాదు ప్రతి మనిషి అందరూ భక్తులు అవ్వాలని లేదు. సాయిబాబాకో, వెంకటేశ్వర స్వామికో, దుర్గామాతకో భక్తులు అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళకి అవసరం ఉంటే నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు అనుకుంటే దండం పెడతారు, పూజ చేసుకుంటారు, ప్రతిరోజు నిత్యదీపారాధన చేసేవాళ్ళు ఉంటారు. అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా ఉంటారు. అవును కదా. నాస్తికులు ఉన్నారు కదా మనకు చాలా. కానీ ఈ వెన్నెల, ఎండ, వాన, ప్రకృతి తన ధర్మాన్ని ఎప్పుడైనా మానేసిందా? చెప్పండి. నన్ను దేవుడు లేడు అంటున్నావు కదరా నువ్వు, ఈరోజు ఎండ కాయను అని ఎప్పుడైనా సూర్య భగవానుడు ఆగిపోయాడా? ఈరోజు వర్షం రాదు అని ఎప్పుడన్నా ఆగాడా? లేదు. వెన్నెల, ఈ వెన్నెల రాత్రులు, పొగలు సెగలు, వర్షము, ప్రకృతి మనకు అందించే, మనం అద్భుతమైన ఫలాల్ని తింటున్నాం, ఫ్రూట్స్, ఇవన్నీ ప్రకృతి తప్ప మనం ఏమైనా తయారు చేస్తున్నామా? మామిడి పళ్ళని మనం గుండ్రంగా తయారు చేసి దాన్ని పెయింట్ వేస్తున్నాం లేదు కదా, భూమిలో నుంచి పుట్టిందే.
మరి ఇవన్నీ నన్ను దూషిస్తున్నారు కదా, అసలు దేవుడే లేడన్నారు కదా, నేనెందుకు ఇవ్వాలని దేవుడు ఎప్పుడు అలగలేదు, ఒక సెకండ్ కూడా అలా అనుకోలేదు. ప్రకృతి ఎంత గొప్పదో మనందరికీ తెలుసు, అదే దేవుడు. అలాగే మనం ఎన్ని విన్యాసాలు చేసినా భగవంతుడు మన మీద ఎలా అలగడో, తల్లి బిడ్డలు ఎలా ఉన్నా తనలాగానే ఉంటుంది, భగవంతుడిలాగానే ఉంటుంది అనేది నా ఉద్దేశం. అయితే మీరు అన్నారు ఇందాక మాట, ఆ రోజున సప్తపది నుంచి ఈ రోజున విశ్వనాథ్ గారి పక్కన భారీగా నటించే ఆ ప్రయాణం ఉంది చూసారా, ఈ ప్రయాణంలో మీకు ఎదురైన అనుభవాలు కానివ్వండి, మలుపులు, కీలకమైన మలుపులు, ఇక్కడ నేను ఒక నటిగా నన్ను నేను ఇంకా బాగా మెరుగులు దిద్దుకున్నాను అనుకునే సందర్భం, లేదా గుణపాఠం నేర్చుకున్నాను అనుకునే సందర్భం మీకు ఆ ప్రయాణం? గుణపాఠం నేర్చుకోలేదు, పాఠాలే నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడెప్పుడో తెనాల్లో ఉన్నప్పుడు చిన్న క్యారెక్టర్ ఉంది అని పిలవడం, సప్తపదిలో కె విశ్వనాథ్ గారి పిక్చర్లో యాక్ట్ చేయడం, అల్లు రామలింగ గారి కూతురుగా 2 days షూటింగ్ జరిగింది. అది ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారో కూడా గుర్తులేదు నాకు, పాత్ర ఒకటే గుర్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా సినిమా చూసుకుంటుంటే ఇంత మంచి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశానా అని గుర్తు చేసుకొని అల్లు రామలింగ గారి కాంబినేషన్లో యాక్ట్ చేశానని సంబరపడుతుంటాను, అంతే. అసలు నేను వచ్చింది వెళ్ళింది కూడా బహుశా గుర్తుండి ఉండదు విశ్వనాథ్ గారికి. కో డైరెక్టర్ లాగిన్ చేసి ఉంటారు ఆ చిన్న సీన్ని. ఆ వ్యక్తి పక్కన, విశ్వనాథ్ గారి పక్కన యాక్ట్ చేసే లోపు ఛాలెంజ్గా అని మీరు అన్న టైపు క్యారెక్టర్లు 2 వచ్చాయి నాకు. అదేంటంటే ఒక సీమసింహం సినిమా. ఇప్పుడు మనం పాండురంగడు గురించి మాట్లాడుకున్నాం. పాండురంగడిలో ఒక ఉదాత్తమైన తల్లి, బిడ్డ తను అనుకున్న రీతిలో కాకుండా వాడి జీవితం విచ్ఛిన్నమైపోతే భరించలేని తల్లిదండ్రులు అక్కడ ఉంటారు ఆ సీన్లో, ఆ క్యారెక్టర్లో. అటువంటి పాత్ర అది ఋషేంద్రమణి గారు చేసిన క్యారెక్టర్. అది పాండురంగ మహత్యంలో నందమూరి తారక రామారావు గారు యాక్ట్ చేసిన ఒక మహా అద్భుతమైన కళాఖండం అది. ఆ సినిమాలో ఋషేంద్రమణి గారు యాక్ట్ చేశారు ఆ తల్లి పాత్రని. అది నాకు రావడం నేను ఊహించలేకపోయాను అనమాట. సరే, ఆ పాత్ర వచ్చింది. ఆ కాంబినేషన్లో ఎవరున్నారు? విశ్వనాథ్ గారు ఉన్నారు. ఇవన్నీ అనుకోని అద్భుతాలు అనమాట. అయితే ఈ మధ్యలో మనం మాట్లాడుకుంటున్నాం, సీమసింహం వచ్చినప్పుడు నువ్వు సాఫ్ట్గా అది ఇందులో చాలా పొగరుగా ఉండాలి, ఇలా నోట్లో నుంచి బాంబు ఇలా లాగి ఇస్తే చంపేటట్టు ఉండాలి అన్నారు గురువుగారు. అలాగే గురువుగారు అన్నారు. ఏంటి నువ్వు అన్నిటికీ ఎలా అంటావు, ఏదైనా చేసేస్తావు నువ్వు అన్నారు గోపాలకృష్ణ గారు. అంటే ముందు నేనే భయపడిపోతే పాత్ర ఓడిపోతుంది కదా గురువుగారు, నేను చేస్తాను గురువుగారు, మీరు నాకు ఆ పాత్ర మోడ్లు చెప్పండి, నేను ఏదైనా చేస్తాను అన్నాను. అక్కడ బాలకృష్ణ గారు అన్నారు, తెలుసు గురువుగారు, బాలకృష్ణతో సమానంగా నువ్వు నిలబడాలి అక్కడ అన్నారు. నిలబడతాను గురువుగారు. మరి అంత వీక్గా చెప్తావేంటి? లేదు గురుగారు, నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ గురించి ఎవరో అనుకున్నారు అంతకుముందు, అనుకుని అవతల ఆర్టిస్ట్కి డేట్లు కుదరక క్యారెక్టర్ మన దాకా వచ్చింది. ఇక మీకు చెప్పాక ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమి ఉండవు మన దగ్గర. పాత్ర వచ్చాక ఇంత ఇవ్వచ్చని వాళ్ళు అనుకుని ఇచ్చినవే తప్ప మీరు అసలు నాకు ఇంతే కావాలని నేను అడిగింది ఎప్పుడూ లేదు, అస్సలు లేదు. శివపార్వతి గారి దగ్గరికి వచ్చేప్పుడు మీ బడ్జెట్ ఏంటి, మీ రెమ్యునరేషన్ ఏంటి అడగాల్సింది లేదు, పాత్ర నచ్చాలి, మెప్పించాలి. పాత్ర నచ్చాలి అంటే మనం నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చేయను అనేది ఒకే ఒక పాయింట్లో. ఆ క్యారెక్టర్ ఉదార్థమైందన్న అయి ఉండాలి, పెర్ఫార్మెన్స్ అయినా ఉండాలి, గయ్యాళ్ళు అత్తైనా పర్వాలేదు, విలన్ అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, వ్యాంప్ మాత్రం చేయకూడదు. అంటే అది నిషేధమేం కాదు. ఒక్కసారి మనము ఒక వ్యాంపు స్టాంప్ వేస్తే అన్నీ అవే వస్తాయని భయం. వేరియేషన్స్ వస్తే పర్వాలేదు, అందులో వ్యాంప్ వేసారు కదా, ఇప్పుడు తల్లి ఎలా వేయిస్తాము అంటే తల్లి పాత్ర పోతుంది కదా, అవకాశం పోతుంది కదా, ఆ భయమే తప్ప చేయకూడదని ఏం కాదు. నాటకాల్లో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేశాను నేను, అవి తప్పు కాదు. పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ రకమైన పరంపర ఉంటుంది ఉంటుంది, అది ఎందుకు అని తప్ప వేరే ఇంకేం కాదు. ఇక మిగతావన్నీ కూడా అవకాశం మనకు వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోకూడదు, అది ఏ టైప్ క్యారెక్టర్ అయినా సరే అనేది ఇంటెన్షన్. మీ ఇన్నేళ్ల ప్రయాణంలో ఏ డైరెక్టర్ మిమ్మల్ని, మీలో ఉన్న నటిని బయటికి తీశారని మీకు అనిపించింది?
చాలా గట్టిగా. అంటే ఈ క్రమంలో అంటే నేను ఇలా వెళ్తున్నాను, ఒక దీంట్లో వెళ్తున్నా, కానీ ఇందులో నాలో ఉన్న కొత్తదనపు కోణాన్ని బయటికి తీసుకొచ్చారు అనిపించిన సందర్భం. ఇది ఉంది కదా మీకు సింహసింహం సింహం. కనిపిస్తుంది. ఓకే. ఇంకా సింహసింహమే ఉంది. మన శ్యాంప్రసాద్ గారు డైరెక్టర్, ఉమ్, రాంప్రసాద్ సారీ. ఉమ్, అంటే సున్నితంగా ఉదాత్తంగా కనిపించే ఫేస్లో అది పలుకుతుందా లేదని భయం ఆయనకి ఉంది. ఉమ్, గోపాలకృష్ణ గారు చెప్పారు, ఉమ్, వాళ్ళు స్టేజీ ఆర్టిస్టులయ్యా, చక్కగా చేస్తారు ఉమ్, అని ఒప్పించారు ఉమ్, డైరెక్టర్ గారిని. ఒప్పించి ఆ కొత్త కోణంలో క్యారెక్టర్ చేయించారు. సో అట్లా నేను చేయగలను, చేస్తాననేది మీకు ప్రూవ్ చేశాను. ఉమ్. అలాగే టీవీ సీరియల్కి వచ్చేసరికి వదినమ్మలో తెలంగాణ యాసతో అవును. ఒక మాస్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ చేశాను. కానీ సినిమా ప్రయాణంలో అంటే 30 ఏళ్ల ప్రయాణం మామూలు విషయం కాదమ్మా. చాలా ఎత్తుపల్లాలు ఎదురు దెబ్బలు తప్పనిసరిగా ఉంటాయి. మీరు అన్నారు ఇందాక పాఠం నేర్చుకున్నానని చెప్పని, చాలా అసలు మర్చిపోలేని పాఠం నేర్చుకున్నాను అంటే అది మనల్ని మనం మలుచుకోవడానికి అవ్వచ్చు, లేదా మనం అప్రమత్తంగా ఉండటానికి అవ్వచ్చు. సినిమా ఇండస్ట్రీ అయినా ఏ రంగం అయినా కానీ ఒక మహిళ ముందుకు వెళ్ళడానికి లేదా ఒక నటుడు ముందుకు వెళ్ళడానికి అయినా కూడా ఒక ఉలికిపాటు ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇలా కాదు. అలాంటి సందర్భాలు మీ జీవితంలో నాకు ఇది పాఠం నేర్పించింది అని అంటున్నారు. పాఠం ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం మళ్ళీ సావిత్రి గారి దగ్గరికి వెళ్దాం. అది పాఠమే మనకి. సావిత్రి గారితో కలిసి పనిచేశారమ్మా మీరు? చేయలేదు. గొప్ప పాఠం అది. సరే, ముందు ఆమెని నేను ఎక్కడ కలిశాను, ఎలా చూశాను, ఒక నిమిషం మాట్లాడుకుందాం. నా 11వ ఏట వయసులో తెనాలిలో సావిత్రి గారికి సన్మానం. ఆ స్టేజ్ మీదకి ఆ రోజున కన్నాంబ గారు, శారద గారు, సిఎస్ రావు గారు, గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, వీరంతా తెనాలి వస్తున్నారు. తెనాలి వస్తుంటే పెద్ద పెద్ద కటౌట్స్, పోస్టర్స్, పాంప్లెట్స్ ఇవన్నీ నెల రోజులు ముందుగా పంచితే ఆ తెనాలి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా మరి రావడానికి కదా ప్రయత్నం చేస్తారు. అదొక జన సమూహం. మొన్న కుంభమేళాలో కనుక ఎంత జనం ఉన్నారో అంత జనం దాదాపుగా వచ్చారు. ఆ జనంలోకి మా అమ్మ ముందే చెప్పింది, నువ్వు పొరపాటును కూడా బయటకు వెళ్ళొద్దు, ఆ రోజు నువ్వు బయటకు వెళ్ళావంటే మాత్రం కాళ్ళకి కొడతాను అని. నాకేమో రోజు పేపర్లలో ఫొటోస్ వస్తాయి కదా సావిత్రి గారి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఎంత చూడముచ్చటగా ఉంటాయో మీకు తెలుసు కదా. అవి కట్ చేసుకొని బుక్స్లో దాచుకొని ఆ పేపరు బుక్స్కి అట్టలు వేసుకొని ఎదురుకుండా ఇలాగే ఉంటారా చూద్దాం. ఆవిడ విడిగా కూడా ఆవిడ లిప్స్, కళ్ళు అలాగే ఉంటారా చూడాలి అని కోరిక ఉంది. అమ్మేమో వెళ్ళొద్దంటుంది. సరే, దొంగచాటుగా మా బ్యాచ్ ఉన్నారు, ఒక 7-8 మంది పిల్లలు, అందరం కలిసి ముందే వెళ్ళాలని చెప్పి 3 గంటలకు వెళ్ళి కూర్చొని, మధ్యాహ్నం భోజనం చేయకుండా 3 గంటలకు వెళ్ళి ఆ ఎండలో కూర్చొని, తర్వాత ఏప్రిల్ మే నెలల్లోనే ఆ ఫంక్షన్ జరిగింది కూడా. మీకు తెలుసుగా ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో మీకు. గుంటూరు జిల్లాలో చెమటలు కక్కుకుంటూ అలా వెళ్ళి కాపలా కాస్తే కూడా వాళ్ళు ఎప్పుడో వచ్చేది 6:30కి, 3:30కి ఎవడ లోపలికి రానిస్తాడు మమ్మల్ని. కానీ మధ్యాహ్నం నుంచి జనం వచ్చేసారు అక్కడికి ఆ ఫంక్షన్ చూడటానికి. ఎవరికి వాళ్ళే వచ్చేసి ముందు సీట్లలో కూర్చోని జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. సరే, ఆ సమూహంలో ఆ సాయంత్రం మొత్తానికి ఆమె ఫంక్షన్ అంతా అయిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు ఇలా పట్టేసుకున్నాను నేను. ఆమె పట్టుకున్నారు. పట్టుకుంటే ఆమెకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అంటే ఆమె మురిపంగానే ఎత్తుకునే అంత చిన్న వయసు కాదు, కానీ 11 ఏళ్లే కదమ్మా, చిన్న అమ్మాయినే కదా. ఇలా ఏం అనలేదు ఆమె. ఇంకొంచెం దగ్గరకు తీసుకొని ఒక పుష్పగుచ్చం అలా పట్టుకొని వస్తూ ఉన్నారు ఆవిడ ఆ చేతిలో, పడేయకుండా. మా ఆర్టిస్టులందరికీ అలవాటు, పువ్వులు నచ్చితే ఎలా పట్టుకుని ఉంటాం కానీ చేతికి ఇవ్వగానే అలా పడేయము. అట్లా ఆవిడ పట్టుకొని ఉన్నారు. ఆ పుష్పగుచ్చం నా చేతికి ఇచ్చి నా చెంప మీద ఇలా అని, దెబ్బలు తగులుతాయి దూరంగా ఉండండి అని చెప్పి. అప్పటికి చాలా దెబ్బలు తగిలాయి. ఇక్కడ దెబ్బ తగిలింది, దేవదాస్ సినిమాలో సావిత్రి గారికి తగిలినట్టు నాకు కూడా ఇక్కడ తగిలింది. ఆ రక్తం అదంతా కారి ఎండిపోయి ఉంటే పాపం ఆవిడ ఇలాగా చాలా ప్రేమగా చూశాను.
తర్వాత ఒక క్షణంలో అన్నీ అయిపోయాయి. మళ్ళీ పోలీసులు మళ్ళీ తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నారు. అలా చూశాను ఆవిడ్ని. ఇంకంతే. ఇక ఆ తర్వాత సంజయ్ కిషోర్ అని ఇక్కడ మనకి పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఆయన వీరాభిమాని, హార్ట్ అండ్ హార్ట్ ఉన్నాడు కదా ఇక్కడ. ఆ సంజయ్ కిషోర్ పుణ్యవాణి చాలాసార్లు ఫంక్షన్లకు అటెండ్ అవ్వటం. జమున గారితో పాటు నేను కూడా వెళ్ళి వాళ్ళ సరసన కూర్చొని ఆ మహానటి మండతో టైం గడపటం అవన్నీ నిజంగా మధుర స్మృతులు అన్నమాట. మీరు నటి అవ్వడానికి ముందు మీరు నట రంగంలో ఉన్నా కూడా, నాటక రంగంలో ఉన్నా కూడా ఒక సామాన్య ప్రేక్షకురాలి. అవును. ఒక సామాన్య ప్రేక్షకురాలిగా మీరు తెర మీద చూసిన పాత్రలను కానివ్వండి, వాళ్ళలో ఎవరిని మీకు బాగా ఎక్కువగా కలవాలని ఉండేది అసలు? అంటే వీళ్ళని నేను కలవాలి, ఇప్పుడు సావిత్రమ్మ గారిని కలవాలనుకున్నారు, కలిశారు. అలాగే మీరు సినిమా రంగంలోకి అడుగు పెట్టాక నేను వీళ్ళని కలవాలి, కలిసి చూడాలి అనే ఒక చూడాలనే కోరిక నాకు పెద్ద ఆయన మీద మక్కువ చాలా ఉండేది. రామారావు గారు వేరే అభిమానిని అనమాట. అంటే ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి 2 కళ్ళు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నో డౌట్. హీరోయిన్స్గా చెప్పాలంటే 2 కళ్ళు సావిత్రి గారు, వాణిశ్రీ గారు, నో డౌట్. ఇక తర్వాత ఎవరు వచ్చినా సమ ఉజ్జీలు అంటే వాళ్ళే. సావిత్రి గారు, వాణిశ్రీ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పే స్టామినా ఎవరికి ఉండబోదు. ఇందులో కూడా ఫిల్టర్ చేస్తే రామారావు గారిని చూడాలని కోరిక ఉండేది. ఎట్లా కుదరదు అనుకోవడమే కానీ అవ్వట్లేదు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుంది. అప్పటికి నేను ఒక 25 సినిమాల్లో తల్లిగా చేశాను. మా గురుగారు ఒక్కసారి రామారావు గారితో రామారావు గారితో ఏముంటాయి అంటుండేవారు. పెద్ద ఆయన వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు. లేదు గురువుగారు, ఇంకా జీవితంలో ఇంకేముంటుంది గురుగారు అంటే, నిజంగా అంత ఇష్టం ఉందా నీకు అనేవారు. ఎట్లా గురుగారు అసలు రామారావు గారుతో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని. అరే అందులో క్యారెక్టర్లన్నీ అయిపోయాయి, ఏమీ లేవు అంటుంటే, ఏమీ వద్దు గురుగారు, ఆయనకి అట్లా కాఫీ ఇప్పించే సీన్ చేయండి అన్న. చేస్తావా అలాంటిది అన్నారు ఆయన. చేస్తాను గురుగారు అన్నారు. అనగానే రేపే షూటింగ్ ఉంది, ఎవరో చిన్న ఆర్టిస్ట్కి చెప్పారు, నువ్వు చేస్తానన్నావు కదా, వచ్చే రేపు అని చెప్పి వెంటనే కో-డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, కో-డైరెక్టర్ గారు చెప్పి క్యారెక్టర్ కన్ఫర్మ్ చేశారు. చేస్తే అది ఒక్కరోజే యాక్చువల్గా షూటింగు. నా అదృష్టం పండి 10 రోజులు జరిగింది అది. మేజర్ చంద్రకాంత్లో 10 రోజులు షూటింగ్ జరగల. రామారావు గారు అక్కడ సింహం కూర్చొని ఉంటే అంత దూరంగా ఆయన్ని చూస్తూ అలా టైం పాస్ చేసేదాన్ని. షూటింగ్ అని తీసుకెళ్ళారు, టిఫిన్ పెట్టారు. అప్పటికి 25 సినిమా చేస్తున్నాను కాబట్టి ఆ గౌరవం కూడా ఇచ్చారు. తీసుకెళ్ళింది రికమెండ్ చేసింది గురువుగారే కదా. ఏంటి నువ్వు చిన్నదైనా వేస్తావా అన్నారు రాఘవేంద్ర గారు. చేస్తానండి అన్నారు. సరేలే అన్నారు. తీరా చూస్తే అందులో క్యారెక్టర్ ఏంటంటే విడో పెన్షన్ కోసం ఆయన దగ్గరికి వస్తుంది, అంబరీష్ పురి గారి దగ్గరికి. ఆ పెన్షన్ శాంక్షన్ చేసి అక్కడ నుంచి ఇచ్చే ఆఫీసరు అంబరీష్ పురి గారు. అక్కడ బిళ్ళ బంటరు అంటారు కదా, బిళ్ళ బంటరు, ఆ క్యారెక్టర్ బాబు మోహన్ గారు. నేను వెళ్ళి దీనంగా వీడియో ఫంక్షన్ కోసం, అయ్యా భర్త చనిపోయారు మీరు అంటే, నెట్టేసి ఏ మంచి వయసులో ఉంది అట్లాంటిది ఏదో అంబరీష్ పూరి గారు అనడం, ఈవిడ రిజెక్ట్ చేస్తే నెట్టేయడం లాంటి సీన్ జరిగితే ఆ మెట్ల మీద నుంచి అలా నెట్టేస్తే రామారావు గారి చెస్ట్ మీద పడిపోతాను. ఆ మెట్లు దగ్గర ఒక 40 మెట్లు ఉంటాయండి, మీరు సినిమా చూడండి. ఆ సీన్లో సినిమా చూసాను, గుర్తు తెచ్చుకోవాలి. ఒక 40 మెట్ల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఇలా నించొని ఉంటే ఆయన చెస్ట్ మీద పడాలి. మీరు నమ్మండి నమ్మకుండా ఆయన చెస్ట్ మీద పడేదాకా వచ్చి ఆగిపోతున్నాను. ఒక చిన్న గ్యాప్ దగ్గర ఆగిపోతున్నాను, పడట్లేదు. భయం. ఇంకా ఎందుకు భయపడుతున్నారు అన్నారు. నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడి మిమ్మల్ని చూడటం మహా అద్భుతం అండి,
నాకు ఏం తెలియట్లేదండి అంటే మీరేంటి ఆర్టిస్ట్ మీరు చెయ్యండి ఇక్కడ ఫిలిం వేస్ట్ అవుతుంది అన్నారు. అవును కదా అని చెప్పి టేక్ ఓకే అయిపోయింది. గుండె మీద అయితే పడ్డాను, లేవట్లేదు. నేను విన్నానండి ఆయన గుండె చప్పుడు నిజంగా. ఇంకా లేవండి షార్ట్ అయిపోయింది అన్నారు. అందరూ నవ్వే. మొత్తానికి అందులో ఒక సీన్ ఆయనతో యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన మహిళల గురించి ఆయన అద్భుతంగా మాట్లాడతారు. ఆల్రెడీ పార్టీలో మన తెలుగు దేశం గురించి, తెలుగు మన మహిళ గురించి ఆయన ఎంత గొప్పగా మేజర్ చంద్రకాంత్ టైంకి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ సందర్భం మేజర్ చంద్రకాంత్ ఆ సమయమే. ఓకే, మన తెలుగు జాతి, మన మహిళ, మన సోదరి, పెద్ద పుణ్యభూమి నా దేశం పాట అందులోనే కదా, పెద్ద సీన్ అండి. ఆ పెద్ద సీన్ లో అలా నిలబడి ఉంటాను నేను. ఓకే, ఆయన మాట్లాడుతున్నది స్త్రీ గురించి. ఆ టాపిక్ స్టార్ట్ అయింది నా క్యారెక్టర్ దగ్గర నుంచి. ఆయన దగ్గర అలా ఉన్నాను. అలా ఈరోజు షూటింగ్ అయిపోయింది, రేపు గ్యాపు, మళ్ళీ గ్యాపు. అది అట్లా 1 వీక్ 10 days జరిగిపోయింది. నేను అసలు 1 వీక్ చేశానా, నాకు షార్ట్ ఉందని పిలిచారా పిలవలేదా అని నాకు అనవసరం. రామారావు గారిని రోజు చూస్తున్నానా లేదా అంతే చాలు. అలా నా జన్మ ధన్యమైపోయింది. ఆయనతో ఆ చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత లేదు, తర్వాత సినిమా చేయలేదు కదా ఆయన చేయలేదు. అవును, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసారు. ఇక ఆయన నేరుగాను వచ్చిన తర్వాత ఎక్కువగా అసలు సినిమా చేశారు. ఆయన బ్లెస్సింగ్స్, బాలకృష్ణ మీ అభిమానం. అయ్యో రామారావు గారు చెప్పాను కదా నేను అసలు మైమర్చిపోయానండి. నేను మిమ్మల్ని చూసి నాకు నేనే గుర్తులేదు నాకు. అంటే ఆయన లేవనెత్తి, మీరు తెనాలి వారు, మంచి ఆర్టిస్ట్, మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు తెలుసు కదా, మీకు అంటారు ఆయన. డ్రైవర్ని కూడా నువ్వు అని పిలవడం ఆయనకి అలవాట్లేదు. సో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన నాకు బ్లెస్సింగ్స్ ఆయన ఇచ్చారు. పరచూరు గోపాలకృష్ణ గారు నాకు ఇప్పించారు. అంటే తిరుపతి లడ్డూని ఎవరైనా తెచ్చుకుంటే 10 మందికి పంచుతారు కదా, అలాగా ఆ ప్రసాదం నాకు కూడా పంచడం వల్ల, ఆ బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ బాలకృష్ణ గారితో ఒక 7 సినిమాలు, చాలా సినిమాలు చేశారు. అవును, మంచి సినిమాలు చేశారు. ఎలా ఉండింది బాలకృష్ణ గారితో మీరు వర్క్ చేసి? ఆయన పసిపిల్లాడండి, ఆయనకి ఏదో రకరకాలుగా. కానీ పసిపిల్లాడైనా కూడా ఆ పసిపిల్లాడి గురించే చాలా వక్రీకరించే రకరకాల ఇంటర్వ్యూలు బయటకు వస్తున్నాయి. మానవని దాన్ని ఎలా ఇప్పుడు ఒకటి మీరు చేసింది మీ సీరియల్స్ గురించే వద్దాం. పెద్ద స్క్రీన్ నుంచి టీవీ సీరియల్స్కి వచ్చారు. మిమ్మల్ని ఇంటి గుట్టులో ఉన్న ఒక పెద్దరికపు అమ్మగా ఆ ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ, ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలని బ్యాలెన్స్ చేసే ఒక వ్యక్తిగా, పాత్రధారిణిగా మొత్తం అందరూ కూడా ఇండస్ట్రీ అంతా గుర్తుపెట్టుకుంటుంది. ఆ నటనకి సంబంధించినంత వరకు కూడా అది మీ ఇల్లుగా భావించే మీరు ఈ ఇంటి గుట్టు అనేది బయటికి రచ్చకెక్కుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు? మనం కథలాగా చూడాలి. ఈ రకంగా ఆర్టిస్టులే వచ్చి ఇప్పుడు చాలా థంబ్నెయిల్స్, చాలా రకాల ఇంటర్వ్యూలో చూస్తున్నాం, అలా వచ్చి మా తలుపులు కొడుతూనే ఉన్నారు. అది ఎవరు అనేది ఇండికేషన్ ఇచ్చింది, అన్యాపదేశంగా ఎవరు అనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్నప్పుడు, అండ్ ఆర్టిస్టులే నేను ఫలానా వాళ్ళకి లొంగిపోయాను అని చెప్పని రావడం కానివ్వండి, వీటన్నిటినీ మీ ఇంటికి సంబంధించి, ఎందుకంటే ఆర్టిస్టులకు సంబంధించిన ఇల్లు, అది మీ గౌరవానికి సంబంధించింది, మీరు ఎలా తీసుకుంటారు? మీరేం చెప్తారు దీని గురించి? నేను అసలు దాని గురించి రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఇది ఎవరెవరి ప్రాబ్లం. అది సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉండదు, ఇలాగ ఉంటుందని సర్టిఫికెట్ ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు. కాకపోతే ఒకటి మాత్రం నిర్భయంగా చెప్పగలను, మనం ఎలా ఉంటే అలా ఉంటారు ఎదుటి వాళ్ళు. మనల్ని దాటి ఏ చర్య జరగదు, అది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. కానీ ఇలా చెప్పడానికి ఏది కెరీర్లో అంటే ఇండస్ట్రీకి అసలే ఒక నెగిటివ్ ఇది అది వాళ్ళండి. దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ కాఫీ బాగోలేదు, మీ సాంబార్ బాగోలేదు, మీరు ఇచ్చిన కూల్ డ్రింక్ బాగలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ కాదని అంటాను. బట్ కాదంటే ఆ వ్యక్తులు ఒప్పుకోరు. మాకు ఇలా జరిగింది మేము చెప్పాలి అంటారు. చెప్పనివ్వండి,
ఎవరి అభిమతం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మీరు ఈ ఇంటర్వ్యూ బిగినింగ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఏ స్త్రీ అన్నారు చూడండి, భానుమతి గారు. అంటే భానుమతి గారితో పోల్చుకునే ఆర్టిస్టులు ఎవరూ లేరు, రారు. ఇన్స్పిరేషన్ అనేది తప్పేం కాదు కదా. ఇప్పుడు మా అమ్మ అంత గొప్పదాన్ని నేను అవుతానంటే కాకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో వారి అమ్మగారు ఒక ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, తండ్రి ఇన్స్పిరేషన్ కావచ్చు, అన్న ఇన్స్పిరేషన్ కావచ్చు. ఒక వ్యక్తిని చూస్తూ పెరుగుతున్నప్పుడు ఈ వ్యక్తిలాగా మనం ఉండాలని అనుకోవడమే ఇన్స్పిరేషన్. ఎలా ఇన్స్పిరేషన్ అంటే, ఆవిడ ఈ ఇండస్ట్రీలో అంటే మగవాడి చూపులని వెంటనే మనం గ్రాస్ప్ చేసే ఇండస్ట్రీ ఇది. స్త్రీ అంత అమాయకురాలు కాదండి, వెరీ ఇంటెలిజెంట్. స్త్రీ అయినా అవతలవాడి, పురుషుడైనా అవతలవాడి నైజం, అవతల ఆడదాని నైజం అంత గమనించకపోవచ్చు, కానీ స్త్రీ వెరీ 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 ఇంటెలిజెంట్. ఒక స్త్రీ ఇలా ఒక స్త్రీని ఒక పురుషుడు ఇలా ఇలా పట్టుకుంటే ఏ వాత్సల్యంతో పట్టుకున్నాడని గమనించలేని అమాయకురాలు కాదండి స్త్రీ. కళ్ళు మూసుకొని నా తండ్రి నన్ను టచ్ చేశాడా, మా అమ్మ నన్ను టచ్ చేసిందా, నా తండ్రి పట్టుకున్నాడా, నా అన్న పట్టుకున్నాడా, లేదా నా బిడ్డ పట్టుకుందా, నా భర్త పట్టుకున్నాడా గమనించలేని అమాయకురాలు అంటారా? మీరు చెప్పండి. అందులో చిన్నపిల్లలు కూడా కాదుగా. కాదు. కాబట్టి అంత గ్రాస్పింగ్ ఉన్న స్త్రీ, ఈ గ్రాస్పింగ్ ఉన్న స్త్రీ ఎవరైనా అవుతారు. భానుమతి గారు 100 రెట్లు అలా, అంత దూరంలో ఉండి వాడి నైజం ఏంటో పసిగట్టగలదు. ఇండస్ట్రీలో ఉన్న ఎవరెవరి నైజాలు ఆవిడ పసిగట్టగలరు. ఇదంతా నేను ఎలా చెప్తున్నా అంటే రీడింగ్లో చెప్తున్నా. ఆవిడ గురించి కొంత అద్భుతంగా రాసిన పత్రికలు ఉన్నాయి. భానుమతి గారి గురించి కలిసారా మీరు ఆవిడ్ని? ఒక్కసారి కలిశానండి, ఒకసారి కలిశాను. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో 75 ఇయర్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు గారి స్టూడియోకి వచ్చినప్పుడు చూశాను డైరెక్ట్గా. ఆమె బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. సో వాళ్ళు ఈ రంగంలో ఉంటూ ఒక రైటర్గా, నటిగా, గాయనిమణిగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేతగా ఇన్ని వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అంటే సంగీతం కూడా, సంగీతము, వెరీ టాలెంటెడ్ ఉమెన్, చాలా అద్భుతమైన ఔన్నత్యం కలిగిన ఒక ఒక అద్భుతమైన ఉమెన్ ఆవిడ. ఆవిడని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనలో టాలెంట్ అనేది ఉన్నప్పుడు, మనలో ఒక పటిష్టమైన టాలెంట్ ఉన్నప్పుడు ఎవరండి మనల్ని ఓడిస్తారు? ప్రలోభాలకు గురి చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మాట్లాడుతున్నారు. ఒట్టి మాట అండి, ఒట్టి మాట. తప్పక లొంగిపోయాను అది ఇప్పుడు దాన్ని మనం హైలైట్ చేసి అసలు మాట్లాడుకోవద్దండి. అది వారి వారి అభిప్రాయం, అది వారి వారి పరిస్థితి. ఆ పరిస్థితులు అందరికీ ఉంటాయని మాత్రం ఎవరూ చెప్పకూడదు. అందుకు మాత్రమే మీకు నేను సమాధానం చెప్తున్నా. అంతే కదా, మీ ఇంటి గుట్టు గురించి నేను అడుగుతున్నాను. ఒక దీంట్లో ఒక సీనియర్ నటీమణిగా అవునమ్మా, ఇవాళ రేపు వస్తున్న ఇంటర్వ్యూల్లో దాదాపుగా వీటిని ఇండికేట్ చేస్తూ ఇంటర్వ్యూలు లేదమ్మా. అది తప్పు, అది 100% తప్పు. అంటే మహిళకి ఒక ఔన్నత్యాన్ని గుర్తించని మగవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, మహిళకి సంబంధించిన ఉనికిని గౌరవించని మగవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అన్న ఒక ఇండికేషన్. అందరినీ అలా ఎందుకు చూస్తారు, అందరితో అలా ఎందుకు ఉంటారమ్మా? అంటే ఇప్పుడు స్త్రీ పురుషుడు, స్త్రీ ఆకర్షించే వస్తువు, మగవాడు ఆకర్షించబడే వస్తువు, ఆకర్షణకి గురయ్యే వస్తువు. అసలు అక్కడ తప్పు జరగదా అనేది అబద్ధం. తప్పు అని కూడా అనకూడదు దాన్ని. ఆకర్షితులు అవుతారా అవరా అనేది అబద్ధం. అవుతారు, కానీ ఎవరి దగ్గర అవుతారు, ఎక్కడ అవుతారు అనేది పురుషుడికి ఆ సంస్కారం ఉంటుంది, స్త్రీకి ఆ సంస్కారం ఉంటుంది. విన్నారా అమ్మ? ఒక అందమైన వస్తువుని ఎందుకు చూసావు, ఎందుకు చూడాలి అనే హక్కు మనకి ఎవరికి లేదు. ఇప్పుడు ఒక అందమైన వనం, చాలా చాలా రకరకాల పువ్వులు ఉంటాయి, అక్కడ విచిత్రమైన డెకరేషన్స్ ఉంటాయి, చూడొద్దు అంట, చూడటానికి కూడా వెళ్తారు కదా కావాలని. అలాగే మన ఇంట్లో మన తల్లి అందంగా ఉంటుంది, భార్య అందంగా ఉంటుంది, పిల్లలు అందంగా ఉంటారు, సిస్టర్ అందంగా ఉంటుంది. చూడటం తప్పంటే ఎట్లా? చూస్తారు అంతవరకు.
చూసిన తర్వాత చేసే చర్యలకి మన సంస్కారం అడ్డుపడాలి. ఏ వ్యక్తితో ఎలా ఉంటున్నాము, ఎవరితో ఎలా ఉంటున్నాము అనేది తెలుసుకోవడం అనేది సంస్కారం. అంత సంస్కారహీనులు పురుషులు కాదు కాదు నేను అనుకుంటున్నాను. అంత సంస్కారహీనులు కాదు. అయితే మరి ఈ సందర్భాలు ఎలా వచ్చాయి అనేదిగా మీ ప్రశ్న. అది వాళ్ళ వాళ్ళ ప్రారంధం, వాళ్ళకి ఎదురైన పరిస్థితులు అటువంటివి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను కూడా అయ్యో ఇలా జరిగిందా అని జాలి పడతాను, అంతవరకే. కానీ ఇండస్ట్రీ మొత్తం అలాంటిది అని స్టాంపింగ్ కరెక్ట్ కాదని నేను అంటాను. ఎలా ఉండాలంటారు? ఎందుకంటే కళ అనేది చాలా సందేశాత్మకమైనది, సమాజానికి ఒక స్ఫూర్తివంతంగా ముందుకు తీసుకెళ్ళే ఒక వేదిక అది. అవును, పాత్రల ద్వారా కానివ్వండి, లేదా కథ ద్వారా కానివ్వండి, ఏదైనా కూడాను. కానీ నాటి సినిమాకి ఈనాటి సినిమాకి మధ్యలో మీరు గమనిస్తే సమాజానికి ఎంత ఉపయోగపడేలాగా సినిమాలు ఉంటాయని మీకు అనిపిస్తోంది? సమాజం కోసం కోల్పోయాం. 50% సమాజానికి, ఇంటికి ఉపయోగపడే సినిమాలు, కథలు కోల్పోయాం. 50% అనే చెప్పుకోవచ్చు, 100% అని అనకూడదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నేను చాలా చెప్పచ్చు. పాత్రలో ఏదైనా చిన్న ఔచిత్యం దెబ్బతింటేనే నేను చెయ్యను అనగలిగిన ఆర్టిస్టు భానుమతి గారు. భానుమతి గారి దగ్గర నుంచి ఏదో చిన్న శివపార్వతి వరకు కూడా నాకు నచ్చలేదండి, అది నేను చేయలేనండి అంటే కొట్టి బలవంతంగా చేయించరు. ఆవిడకి ఇష్టం లేదంటే తీసేయండి క్యారెక్టర్ అంటారు. ఏం పోతుంది? మీకు అలా ఎప్పుడైనా జరిగిందా? మీరు వచ్చేసిన సందర్భం ఉందా? ఉన్నాయి ఉన్నాయి. ఈ పాత్ర నాకు నచ్చలా, ఉన్నాయి. వద్దండి, నేను చేస్తే నా కెరీర్ సెట్ పైకి వెళ్ళాక. నాయుడు గారి సినిమాలోనే, అది ఎవరి సినిమా కూడా కాదు, తాజ్ మహల్లో ఒక హాస్టల్ వార్డెన్ క్యారెక్టర్. అది కొంచెం అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒక నైట్ టైము వీళ్ళు మాట్లాడుకునే సంభాషణలో ఆవిడ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఒక గ్లాస్ పెట్టుకొని చేసే క్యారెక్టర్ అది. నేను నాయుడు గారికి చెప్పాను వెళ్ళి, వద్దండి ఆ క్యారెక్టర్ చేస్తే నాకు భయంగా ఉందండి. ఏం భయం ఉంటుంది అందులో, ఏముందన్నారు ఆయన. చేయాలనిపించట్లేదండి, వెంటనే మార్చేశారు. తర్వాత అవకాశం ఇచ్చారు నాయుడు గారు మళ్ళీ మీకు? లేదు, ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇష్టం లేదు నాకు పాత్ర, నేను ఇది చేయలేను అని అంటే కోపం పెట్టుకోకుండా, అంటే అది ఆర్టిస్ట్ని గౌరవించడమేగా. 100% గౌరవించారు. ఆ తర్వాత అడిగారు, ఎందుకు అలాగా చేసావు, ఆ రోజు ఏమైంది నీకు అన్నారు. అంటే మదర్ క్యారెక్టర్స్ చేస్తాను కదండి, బాగోదేమో, అలా స్టాంపింగ్ పడిపోతేమో, బాగా ఆలోచించావు అన్నారు ఆయన. మళ్ళీ ఆయన కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అంతేగాని అవకాశం పోతుందేమో అని నేను పోనీలే, నేను ఇంకొంచెం ఎక్స్పోజ్ చేసి కనిపించవచ్చు అని నేను తాపత్రయపడ్డాను అనుకోండి, ఈరోజు ఈ ప్రయాణం ఇక్కడ దాకా సాగి ఉండకపోను. ఈ సాగే ప్రయాణంలో మీకు ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మీకు మలుపులు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళే. ఈ ప్రయాణంలో ఆ గుర్తుంచుకోదగ్గ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ను డైరెక్టర్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? దాసరి గారు. దాసరి గారు ఈ విషయంలో పెద్ద దిట్ట. ఎందుకంటే సెట్లో సాయి కుమార్ గారు, నేను యాక్ట్ చేస్తున్న ఒక సినిమాలో రౌడీ దర్బార్ సినిమా, విజయశాంతి గారు హీరోయిన్. అందులో పెద్ద పోరాటం లాంటి సీను. అప్ స్టైల్ నుంచి కొడుకుని తోసేస్తాడు సాయి కుమార్ గారు. ఎంత భయంకరమైన సీనో కదా అది. ఆ సీన్ తర్వాత ఆయనే మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, మేమంతా బెక్క చచ్చిపోయి ఎలా మొఖాలు వేసుకుని ఉంటాము. అయితే షార్ట్ అయిపోయింది, ఏదో తెలియని ఎక్స్ప్రెషన్ చూశారు ఆయన దాసరి గారు. శివపార్వతి నువ్వు ఇలా రా అన్నారు ఆయన. తిట్టడానికి పిలుస్తున్నారేమో, నేను ఏం చేశానని. ఏం గురుగారు అన్న, ఏంటి నీకు డైలాగ్స్ అయిపోలేదా, చెప్తావా ఇంకేమన్నా అన్న. ఇంకేం లేదు గురుగారు, ఆ సీన్లో అయిపోయింది అని. కాదు, నీకేమైనా చెప్పాలనిపిస్తుందా అన్నారు ఆయన. కానీ డైలాగు అని చెప్పి పెన్ను తీసుకుని గబగబ రాసి చెప్పు అన్నారు. అంటే కొడుకుని మందలిస్తూ మంచి డైలాగ్ రాశారు. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఆకలి ఎక్కువమ్మ. ఆకలి అంటే కడుపుకి ఆకలి కాదు, మనసుకు తృప్తి కలిగేలాగా ఒక పాత్ర రావడం అనేది మీకు అలా అనిపించింది. ఈ ప్రయాణంలో బాగా గుర్తుండిపోదగినవి, వెంటాడిన పాత్రలు అంటే నేను చేసినవి, మీరు చేసినవి కానివ్వండి, ఇతరులు చేసినవి కానివ్వండి, ఇది నాకు పడి ఉంటే బాగుండేది కదా, పడి ఉంటే బాగుండేదని ఎప్పుడు కోరుకోను.
చేసిన ఆర్టిస్ట్ని చూస్తాను, క్యారెక్టర్ని చూస్తాను. అంతేగాని నాకు పడి ఉంటే బాగుండేది అనుకుంటే అది సముచితం కాదు. అట్లా ఏ ఆర్టిస్ట్ కోరుకోకూడదు. కాకపోతే ఆ చేసిన ఆర్టిస్టు ఎంత గొప్పగా చేశారు, అసలు అలా మనం చేయగలమా ఎప్పుడైనా, అసలు అలాంటి అదృష్టం మనకు దొరుకుతుందా, ఇలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు వేసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. మీకు కన్యాశుల్కం సినిమాలో సావిత్రి గారు, మధురవాణి, చాలామంది నాటకాల్లో వేశారు, కానీ మనకు సావిత్రి గారే గుర్తుకొస్తారు. కోర్స్ అది సినిమాకి ముందు నాటకం కాబట్టి నాటకాల్లో చాలామంది ఆర్టిస్టులు అప్పటికే మధురవాణి క్యారెక్టర్ చేసి ఉన్నారు కాబట్టి అటెంప్ట్ చేయడం తప్పులేదు. బట్ ఒకసారి సినిమా వచ్చేసాక మధురవాణిని మనం చూశాక సావిత్రి గారిలో మరొకరు సెట్ అవ్వట్లేదు. అందుకని మా నాన్నగారు ఆ క్యారెక్టర్ చేయమంటే కూడా నేను చేయలేను అన్నాను. ఎంత చేసినా ఒకసారి రామారావు గారిని చూశాక ఇంకొకళ్ళు అనేది అంతగా తృప్తిగా లేదు. కన్యాశుల్కం పాత్రలో సావిత్రి గారిని అంటే మీకు వెంటాడే పాత్రలు ఏంటి? అది వెంటాడే పాత్రే. నేను చేయలేను అన్నాను అంటే ఒక ఆర్టిస్ట్ అయినా ఏదైనా చేస్తా, అది కరెక్ట్ కాదు. ఒక సందర్భంలో విలన్ అయినా చేస్తాను అన్నాను, కానీ అదే కన్యాశుల్కంలో అదే మధురవాణి క్యారెక్టరు నేను చేయలేను అన్నాను. ఎప్పుడు నాకు అప్పుడు 22 సంవత్సరాలు వయసు. చేసి ఉండొచ్చు, బట్ చేయలేరు. ఎందుకంటే కొన్ని పాత్రలు ఆవిడ కోసమే పుట్టాయి. ఓకే, ఆవిడ కోసమే పుట్టే ఇంకొకటి చేయలేరు. ఎన్నో పాత్రలు ఉన్నాయి. మధురవాణి పాత్రకు మిమ్మల్ని అడిగితే మీరు చేయనని చెప్పారు. మా నాన్నగారే చేయమన్నారు, నేను చేయనన్నాను. ఎందుకంటే చాలా స్టడీ చేశారు ఆవిడ క్యారెక్టర్ని. మీరు ఒకసారి చూడండి ఆ సినిమా. లొట్టుపిట్ట అనే పదంతో ఆవిడ చాలాసేపు నవ్వుతూ ఉంటారు ఒక సీన్లో కదా. ఒక్కొక్క నవ్వుకి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ప్రజెంట్ చేశారు ఆవిడ. చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అనమాట. సో అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేయడం అనేది అసాధ్యం. అది నా అభిప్రాయం. అడగండి. అంటే ఒక్కొక్క పాత్ర నుంచి మీరు నేర్చుకున్న హావభావాలు కానివ్వండి. ఇప్పుడు వాణిశ్రీ గారు మంచి నటి, భానుమతి గారు మంచి నటి, సావిత్రి గారు మంచి నటి, మీకు మీరే ఒక నటి. సో మెరుగులు దిద్దుకుంటూ వెళ్ళే క్రమంలో మనమైతే ఈ పాత్రలో ఇలా ఉంటాము అని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. పోల్చుకోవడం అనేది లేదు. ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చేశాక నాకు వస్తే ఈ క్యారెక్టర్ బాగుంది అని అంటే అది చాలా కరెక్ట్ కాదు. అది చాలా సంకుచితమైన భావం అది. ఇప్పుడు మీరు అదే ఋషేంద్రమణి గారు చేసిన క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ అయ్యి నాకు వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి. ఒక ఋషేంద్రమణి గారు చేసిన పాత్ర నాకు వచ్చింది, ఒక రామారావు గారి తల్లిగా యాక్ట్ చేసిన పాత్ర అది నా దాకా వచ్చింది అన్నప్పుడు ఇహం పరం దగ్గర పెట్టుకొని, మైండు శరీరము అన్నీ దగ్గర పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది. అవునమ్మా. అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, మన బాడీ లాంగ్వేజ్ అన్నీ దోహదపడతాయి. ఇప్పుడు మీకు ఒక పాత్ర వచ్చినప్పుడు, ఇప్పుడు అన్నమయ్యలో మేనత్తగా వచ్చింది, రామదాస్లో ఒక పాత్ర సీరియస్ పాత్ర, అంటే ఏవైతే ఆహార్యం ముఖ్యంగా ప్రభావవంతంగా స్క్రీన్ మీద చూపిస్తుందో మీదంటూ ఒక ప్రత్యేకమైన ఆహార్యం, అది డైరెక్టర్ చెప్పినా కూడా ఉందమ్మా ప్రత్యేకమైన. అంటే ఆ గంభీరత్వం ఇచ్చేలాగా అది జుట్టు అయి ఉండొచ్చు, చీర కట్ట అయి ఉండొచ్చు, వీటికి ఏమైనా స్టడీ చేస్తారా, లేకపోతే డైరెక్టరే మీకు ఇలా ఉండాలని చెప్తారా? చాలా సింపుల్గా చెప్తారు ఆయన డైరెక్టరు. ఈ పూర్ మదరు కష్టాల్లో ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంది, అర్థమైపోద్దమ్మా మన క్యారెక్టర్. ఇప్పుడైతే పూర్ మదర్ అనగానే చక్కగా అంచు ఉన్న చీర స్టైల్గా నించొని కట్టం కదా. ఇంట్లో కష్టాల్లో ఉన్న మదర్ ఎలా ఉంటుందో అలా తయారవుతాం. దీనికి సమాజంలో మీ పరిశీలన ఉంటుందా, చూస్తూ ఉంటారా? ఎందుకు ఉండదమ్మా, ఎందుకు ఉండదు? ఈరోజంటే
ఆ, గృహం అనేది ఒక స్వర్గసీమ అనేది మర్చిపోయి ఆ స్వర్గసీమని ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నారు కానీ స్త్రీలు హోటళ్లలో వేరే ప్రదేశాల్లో స్వర్గసీమని ఎత్తుకుంటున్నారు కానీ మన ఇంటికంటే మించిన స్వర్గసీమ ఇంకోటి ఉండదు. ఇంటిని స్వర్గసీమలాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బయట నుంచి ఫుడ్లు తెచ్చుకోవటం, హోటల్లో స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తింటారు. తర్వాత అందరూ కలిసి ఎక్కడికో బయటికి వెళ్ళి వాడు ఏం వండుతాడో అందులో ఏ నీళ్ళు కలుపుతాడో కూడా తెలియదు. చక్కగా వాడు అడిగిన బిల్లు పే చేసి వస్తాం, ట్యాక్స్ కూడా పే చేసి వస్తాం. ఇంట్లో వంట చేసి పెట్టే ఇల్లారికి ఏ ట్యాక్స్ ఉండట్లేదు. కాబట్టి మనం మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం మన ఇంటిని, ఎవ్వరూ కాదు. కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది మనకు లేకుండా ఎక్కడున్నారు? మన తల్లి, మన అక్క, మన వాళ్ళు, మా వదిన, వాళ్ళందరూ ఇన్స్పిరేషనే. అవును. ఎవరికి ఏం కావాలో, ఎవరు ఎంత తింటారో కూడా తెలిసిన మహాతల్లులు ఉంటారు ఇంట్లో. వాళ్ళకి సమంగా, వాళ్ళకి సరిపడా వండి పెట్టే తల్లులు ఉన్నారు ఇంట్లో. వాళ్ళని మర్చిపోయి ఆ తల్లులను తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పడేసేసి వాళ్ళని దీనమైన పరిస్థితిలో ఉంచే సమాజంలో మనం పెరుగుతున్నాం. అంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సినిమాలు అనేది ఒక పెద్ద కాదు. అంటే ఇప్పుడు అలాంటి సినిమాలు రావట్లేదు. నో 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 సినిమా ఎందుకు ప్రభావితం చేస్తుందమ్మా? సినిమా వెళ్ళి మీ తల్లిని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలిపెట్టండి, మీ తల్లితో మీరు దూరంగా ఉండండి అని. మరి ఇలాంటి పోకడలకి ఏంటి కారణాలు అంటారు? స్వేచ్ఛ అని ఒక పేరుతో చెడిపోతున్నాడు మనిషి. స్వేచ్ఛ కోసమేగా అంత పోరాటం దశాబ్దాల పాటు. ఏం స్వేచ్ఛ అది? అసలు ఏంటి స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే ఏంటమ్మా అది తెలియాలి ముందు మనకి. స్వేచ్ఛ అంటే నువ్వు సగం సగం బట్టలు వేసుకొని తిరిగితే స్వేచ్ఛ, నువ్వు ప్రదర్శన పెట్టడం స్వేచ్ఛ, ఏంటి అసలేంటి? నాకు తెలిసి స్త్రీ స్వేచ్ఛ గురించి పోరాడిన టైంలో నేను అనుకునేదాన్ని, స్త్రీ కూడా చదవాలి, స్త్రీకి కూడా ఒక చదువు, ఉద్యోగం చేసుకునే ఒక మూమెంట్ కావాలి, ఆపకూడదు. నువ్వు ఇంటికే పరిమితం అని పెట్టేస్తే తనలో ఉన్న తెలివితేటలన్నీ మురిగిమైపోతాయని, స్త్రీ కూడా చదువుకోవాలి, ఉద్యోగం చేయొచ్చు, సమానంగా మగవాడితో సమానంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, తిరగచ్చు అన్నారు. ఓకే, అది చూసేసాం మనం. చక్కగా డాక్టర్లు అయ్యారు లేడీస్ అందరూ, పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, అంతరిక్షానికి వెళ్తున్నారు, వస్తున్నారు, తిరిగి వస్తున్నారు క్షేమంగా. మన స్త్రీకి ఉన్న ఘనత ఏంటో చెప్తున్నారు. మరి పైలట్స్ అవుతున్నారు, రకరకాల రంగాల్లో వెళ్తున్నారు. వాళ్ళందరినీ మర్చిపోయి అంగాంగ సౌందర్యాన్ని చూపించే స్థితిలో సినిమా తయారవుతుంది. మంచి కథలు చెప్పలేని స్థితిలో ప్రొడ్యూసర్స్ వెనకబడిపోయారు. ఒక ఇన్స్పిరేషన్తో సినిమా తీసే డైరెక్టర్లు వెనకబడిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్టిస్టులు ఎందరో వెనకబడిపోయారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళని ఆర్టిస్టులని అనొచ్చా అమ్మా? మరి అనొచ్చు. ఆర్టిస్టులకు కూడా మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళల్లో ఉన్న ఆర్టిస్టులు వస్తారు బయటికి. ఆర్టిస్టులని కాకుండా మరొకటి చూస్తే నేనైనా అలాగే కనిపిస్తాను, ఇందులో సందేహం లేదు. మీరు ఆర్టిస్ట్ని చూడండి, నేను ఆర్టిస్ట్గానే కనిపిస్తాను. మీరు నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ తగిలిచ్చి అస్తవ్యస్తంగా కాస్ట్యూమ్స్ వేస్తే నేను కూడా పిచ్చిదానిలాగానే కనిపిస్తాను. అంటే ఆహార్యం అంటే చీరకట్టో లేకపోతే డ్రెస్సో ఒకటే కాదు విమెన్కి సంబంధించిన ఐడెంటిటీని తక్కువ చేసేది, ఇది తప్పు అనే వాదనలు కూడా చాలా ఉన్నాయి కదా. ఎవరు తక్కువ చేయట్లేదు కదండి, వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు సినిమాలో అంటే ఈ కాస్ట్యూమ్స్ కావాలంటే డైరెక్టర్ చెప్తాడు, సభకు వచ్చేటప్పుడు మీరు ఈ కాస్ట్యూమ్స్లో రండి డైరెక్టర్ చెప్పడే చెప్తాడా? మీరు సభలో ఇలాగే రావాలండి, బ్లౌజ్ లేకుండా శారీ మాత్రమే కట్టుకొని రండి అని డైరెక్టర్ చెప్తాడండి? అంటే ఈ మధ్యలో అలా డ్రెస్సులు వేసుకొచ్చిన వాళ్ళని కూడా ఆడియో ఫంక్షన్స్లో కానివ్వండి, సినీ ప్రెస్ మీట్లో కానివ్వండి, వివిధ రకాలుగా ఆర్టిస్టులు ఉన్నాయి, హీరోయిన్లని కామెంట్ చేసిన సందర్భాలు చాలా రకాల. ఎవరు కామెంట్ చేశారండి? ఎవరు కామెంట్ చేయట్లా. చక్కగా ఇదేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు, జారిపోతున్న డ్రెస్సులు సర్దుకుంటూ వస్తున్నారు ఫంక్షన్లకి. వాళ్ళకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. మా అలాగే చీరలు కట్టుకొని వెళ్తే పలకరించను కూడా పలకరించట్లే. మరి దానికి ఏమంటారు? మా కట్టుబట్టు అర్థమైపోతుంది మేము ఏంటనేది. అందుకని మాతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. మీరు స్వేచ్ఛగా మా మీద భుజం మీద చేయి వేయాలి అంటే దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఉండాలి నా దగ్గర. మరి అవకాశాన్ని నేను ఇవ్వనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అంటే అక్కడ తప్పే చేస్తున్నారని నేను అనడంలా, లుకింగ్లో కూడా కొంచెం
మనం జోకులు వేయచ్చు, మాట్లాడచ్చు అనే పరిస్థితి మనమే కల్పిస్తే ఉమ్, తప్పు మాది. కానీ ప్రొడ్యూసరు డైరెక్టర్కి ఎందుకమ్మా సంబంధం? అసలు సంబంధమే లేదు. ఏ డైరెక్టరు మీరు చక్కగా సెక్సీగా డ్రెస్ చేసుకొని రండి ఫంక్షన్కి అని చెప్పడు. ఉమ్, అది మా ఇష్టానికి మేము వెళ్తున్నాం ఉమ్. అంతే. సినిమా ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది, సినిమా సందేశం ఇవ్వడం కోసమే సినిమా తీశారు అనే సందర్భాలు మీ కెరీర్లో మీరు చూసారా? ఎందుకు లేవండి? ఉమ్, ఎందుకు చూడలేదండి? ఆ సినిమాలే లేవంటారా అసలు? ఉమ్, చెప్పండి. మీరు మాతృదేవోభవ తీసుకోండి, కెఎస్ రామారావు గారు తీశారు, ఎంత చక్కటి సినిమా. నేటి భారతం, నేటి భారతం, కర్తవ్యం, అవన్నీ ఏంటండి ఉమ్, చెప్పండి. అలాగే సుడిగుండాలని ఒక సినిమా ఉంది, ఎప్పుడో 50 years క్రితం చేసిన సినిమా, ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్ చేసిన సినిమా. అది ఏమండి ఇంకొక 100 సంవత్సరాలకు కూడా ఆ సినిమా మనం రోజు వేసుకోవాల్సిన, రోజు వేసి చూడాల్సిన సినిమా అది. ఎందుకంటారంటే మన ఇంట్లో ఒక మొక్క పెట్టామండి, ఆ మొక్కకి చక్కగా మంచి వెలుతురులో పెట్టాలి, నీళ్లు పోయాలి, దాన్ని సంరక్షించాలి. అలా కాకుండా దాన్ని పట్టించుకోలేదనుకోండి ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అట్లాగే ఒక వ్యవస్థకి పిల్లల్ని తయారు చేసి మనం ఒక మంచి పౌరులుగా ఇవ్వాలి అంటే దాని వెనకున్నది ఎవరు? తల్లిదండ్రులు, కుటుంబం, కుటుంబ వ్యవస్థ, అవన్నీ చెప్పారు ఆ సినిమాలో. ఈ రోజున ఎంతమంది రెస్పాన్సిబిలిటీ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే పిల్లలతో పాటు మనము ఎదుగుతున్నాం, వాళ్ళతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలి. మీరు 11 సంవత్సరాలప్పుడు వేసుకున్న గౌను 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు వేసుకోవడానికి వీల్లేదు. పిల్లల దగ్గర ఎలా ఉండాలో, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అది రెస్పాన్సిబిలిటీ. అంతేగాని పిల్లల ముందు మనం పొట్టి గౌన్లు వేసుకొని, పొట్టి డ్రెస్సులు వేసుకొని, లెగ్గిన్లు వేసుకొని, దాని మీద జారిపోద్దామో అనే ఇలాంటి బనీన్లు వేసుకొని తిరిగితే పిల్లల సైకాలజీ ఏమనిపిస్తుంది? మనం ఇంకేమైనా చేయొచ్చు, అడిగేవాడు ఎవడు లేడు కదా అనిపిస్తుంటుంది. కాబట్టి రెస్పాన్సిబిలిటీలో మనం కరెక్ట్గా ఉండడం అనేది ఒక పెద్ద భాగం. ఇవన్నీ ఆ సినిమాలో చెప్పారు. నాగేశ్వరరావు గారు కోర్టు సీన్లో చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకో 100 ఏళ్ల నాటికి కూడా మాసిపోని విషయాలు చెప్పారు. తల్లిదండ్రులు ఎలా ఉంటే బిడ్డలు అలా ఉంటారు. మీకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, ఎలా తిరుగుతున్నారు, దేన్ని ఇష్టపడుతున్నారు అనేది ఒక కంట కనిపెట్టి ఉండండి అని చెప్పారు. కానీ ఎన్నిసార్లు చూసారు ఆ సినిమా మన వాళ్ళు? చెప్పండి, చూడరు. తల్లిదండ్రులు ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యాంప్ పాత్ర వేస్తే అవకాశాలు అలాగే ముద్రపడిపోతాయేమో అని ఒక రకమైన ఆలోచన. అండ్ నెక్స్ట్ అదే శివపార్వతి గారు తనకు నచ్చని పాత్రని నేను ఇది చేయను అని నిక్కచ్చిగా చెప్పి వచ్చిన శివపార్వతి గారు. అదే శివపార్వతి గారు తనకు నచ్చిన హీరో కోసము నేను ఈ పాత్ర చిన్నదైనా చేస్తాను అని వెళ్ళిన విభిన్నమైన కోణాలు. అలాగే తనలో ఉన్న ఆర్టిస్ట్ని గుర్తించే ఒక డైరెక్టరు ఆవిడ కోసం డైలాగులు రాసిన సందర్భాలు. అవును, ఇవన్నీ కూడా ఒక చరిత్రలో నుంచి పెద్ద స్క్రీన్ నుంచి, వెండి తెర నుంచి బుల్లి తెరకి కళాకారులు మళ్ళుతున్న సమయం అది. మీరు చాలా సీరియల్స్, అది స్టార్ మా కానివ్వండి, జీ తెలుగు కానివ్వండి, వీటిల్లో మీరు చాలా తెలుగు నన్ను బాగా హైలైట్ చేసిందంటే ఫస్ట్ సీరియల్కి వచ్చేసరికి రాధామధు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది మా ఛానల్లో. ఆ తర్వాత జీ తెలుగుకి వచ్చాను. జీ తెలుగులో మంగమ్మ గారి మనవరాలంటే ఒక స్టాంపింగ్ పడిపోయింది. నన్ను ఇప్పటికీ చాలామంది మంగమ్మ గారు కదా మీరు అని అడుగుతారు. అంటే సినిమాకి సంబంధించినంత వరకు మీ ఆహార్యం అమ్మగారు అదొక రకమైన విభిన్నం. కానీ టీవీకి వచ్చేసరికి మీదంతా కూడా ఒక డిఫరెంట్ స్టైల్. శివపార్వతి గారు పోగులు పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్న ఆ ముడికి తగిన చెంపసరాల లేకపోతే ఇంకొకట ముడి పిన్న, వీటన్నిటినీ అంటే ఏంటి ఒక కొత్తగా ఒక ట్రెండ్ని క్రియేట్ చేయడానికి మీకు మీరుగా వేసుకున్న ఆలోచన. అసలు వెండి తెర నుంచి నేను బుల్లితెరకు వస్తున్నాను కదా, నాదంటూ ఒక ముద్ర వేయాలి అన్న ఒక ఆలోచన. అట్లా ఏం లేదండి. వాస్తవానికి మంగమ్మ గారి మనవరాళ్ళు మొత్తం వీల్ చైర్లో చేసే క్యారెక్టర్ అది.
మిగతా వేరే పాత్రలో వేరే ఏమైనా ఈ క్యారెక్టర్ మంగమ్మ గారి మనవరాలు చేసేటప్పుడు కుర్చీలో కూర్చొని ఏం చేస్తాను అనుకున్నాను నేను. ఎందుకంటే ఎటు కదలడానికి లేదు, తిరగడానికి లేదు కదా అనుకున్నా. కాకపోతే డైరెక్టర్ శ్రావణ్ భాస్కర్ రెడ్డి గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. బట్ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నారా మీరు? కాస్త ఆలోచించాను, చేయగలనా లేదా అని ఆలోచించాను. చేయగలనా లేదని ఆలోచించారా? పెద్ద తెర నుంచి నేను మళ్ళీ చిన్న తెరలోకి వచ్చేస్తే మళ్ళీ నాకు ఏం లేదండి, నాగేశ్వరరావు గారే బుల్లితెర గురించి అద్భుతంగా చెప్పారు. ఉమ్. రాబో రోజుల్లో బుల్లితెర రాజ్యం వెళ్తుంది, ఉహు. సీరియల్స్ అనేవి మట్టి మనుషులు సీరియల్ బ్రహ్మాండంగా యాక్ట్ చేసేయచ్చు, ఏమాత్రం వెనకాడాల్సిన పని లేదని చక్కగా ఆయన యాక్ట్ చేశారు సీరియల్. అవును, మట్టి మనుషులు ఏంటి చెప్పండి, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేయడం ఏంటి? సో అది నాకు అది ఇన్స్పిరేషను టీవీకి. నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తే అసలు మనమెంత అని అనే భావన పడిపోయింది. సో టీవీకి వచ్చిన తర్వాత ఏదో ప్రత్యేక స్టాంపింగ్ ఏమీ వేసుకోలేదు నేను. అయితే ఈ చైర్లో కూర్చొని యాక్ట్ చేయడం అంటే అసలు ఏంటి, ఎటు మూమెంట్ ఉండదు, ఏముండదు, కాలు కదపలేము, చెయ్యి కదపలేము, ఎలా అనుకుంటుంటే ఆ కుర్చీలో ఉండే మూమెంట్ తీసుకున్నాను. కుర్చీలో ఉండే ఒక వ్యక్తిని కొట్టాలంటే ఈ వీల్ జరుపుకుంటూ వెళ్ళి కొట్టాను. నిలబడి ఒక ఆర్టిస్ట్ ఎంత చక్కగా చేయగలరో అంత ఫ్లెక్సిబుల్గానే యాక్ట్ చేశాను. అంటే మీరేమన్నా యాడింగ్స్ ఇచ్చారా, డైరెక్టరీ చేయించారా? ఏమీ యాడింగ్ లేదు, నాకు ఆ చైరే యాడింగ్. ఆ చైరే నాకు ఎటు తిప్పితే అటు తిరిగే వీలుగా ఉంది ఆ కుర్చీ. ఇప్పుడు ఇలా కూర్చుంటే ఇట్లాంటి మొత్తం అటు తిరిగిపోయేది కుర్చీ. చాలా మామూలు కుర్చీ, అది స్పెషల్గా డిజైన్ చేసేమి. అయితే మీ ఇక్కడ అక్కడ పాత్ర అనేది సంక్షిప్తంగాను స్ట్రాంగ్గాను ఒక 2 గంటల సినిమాలో అయిపోతుంది. అది 10 సీన్లు ఉంటాయా, 12 సీన్లు, సంవత్సరాలు యాక్ట్ చేయాలి, సంవత్సరాలు యాక్ట్ చేయాలి. ఎలా ఉండింది ఆ కంపారిజన్లో? ఇదేంటి నిన్నే కదా ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, మళ్ళీ ఇవాళ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అనేది మీ సీనియర్ ఆర్టిస్టులకి అది కొంచెం ఇబ్బందిగా అనిపించదు? కొంచెం అనిపిస్తుంది. బట్ అది సీన్స్ మారుతాయి కనుక అదే సీన్ యాక్ట్ చేయం కదా రోజు, సీన్స్ మారుతాయి. ఆ ట్రెండ్ని అర్థం చేసుకుని ఆ రకంగా ముందుకెళ్ళడానికి మీకు ఎంతకాలం పట్టింది అసలు? అంతకుముందు ఆల్రెడీ చేశాను కదమ్మా నేను, దూరదర్శన్లో చేశాను, కనకాల దేవదాస్ గారి సీరియల్ చేశాను, ఉషాకిరణివి చేశాను, రాధామధు చేశాను. మన కనకాల దేవదాస్ గారు, నేను, మేల్కోటి గారు. ఎన్ని సీరియల్స్ చేశారు? ఇప్పటిగా ఒక 50 సీరియల్స్ అయి ఉంటాయి. 200 పైగా సినిమాలు, 50 పైగా సీరియల్స్. సీరియల్స్. ఇప్పుడు కొత్తగా ఏంటి మా ప్రాజెక్ట్ ఏం చేస్తారు? కొత్తగా నేను అభినందన అని ఒకటి జెమినీలో చేస్తున్నాను. అది ఒక భానుమతి గారి లాంటి స్టైల్లో ఉన్న క్యారెక్టర్. అది బాగుంది, క్యారెక్టర్ బాగుంది. ఒక ఇంట్లో నానమ్మ మనవలతో ఉండే ఒక ఇంటిమెసీ, ఎఫెక్షన్స్ అనేవి తెలిసిన మనిషి, కావాలనుకుంటున్న మనిషి, అదే క్యారెక్టరు బాగుంది. ఈ 50 సీరియల్స్లో నాకు సినిమాలోనూ లేకపోతే ఇంకెక్కడా కూడా ఇవ్వనంత స్కోప్ ఇచ్చిన పాత్ర ఏదన్నా ఉంది అని అనిపించిన సందర్భం ఏమన్నా అనిపించిన, చాలా డీప్ వెళ్ళింది ఈ పాత్ర అని సీరియల్స్లో? మంగమ్మ గారి మనవరాలు, రాధామధు మంగమ్మ గారి మనవరాలు. రాధామధు అయితే కంప్లీట్ అది నేనే హీరోయిన్, నేనే హీరో అందులో. మంగమ్మ గారి మనవరాలు కూడా అంతే. ఇలా నేను చైర్లో కూర్చుంటే నా చుట్టూ ఒక 10 క్యారెక్టర్లు నిలబడి ఉండేవి, ఒక పిల్లర్స్ లాగా నిలబడి ఉండేవి. అవన్నీ కూడా కథలో ముఖ్యమైన క్యారెక్టర్లు. నా హస్బెండ్ క్యారెక్టర్ ఒక మేజర్ క్యారెక్టర్, ఆయన అంటే ప్రొఫెషనల్ మేజర్, ఓకే, క్యారెక్టర్ మేజర్ కాదు. మంచి మంచి అన్ని క్యారెక్టర్స్తో ముడిపడ్డాయి. తెలంగాణ యాసలో ఇప్పుడు దాసరి గారి సినిమాలో అంటే రౌడీ దర్బార్లో తెలంగాణ యాసలోనే మాట్లాడారు, మామూలుగా. కానీ టీవీ సీరియల్లో తెలంగాణ యాసలో మాట్లాడారు మీరు. అవును. ఎలా అసలు ఆ స్లాంగ్ని మేనేజ్ చేయడం అనేది మీకు ఎలా భాష మీద పట్టి? ఎందుకంటే తెలుగు అనేది తెనాలిలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఆ భాషని చేయడం ఒక కన్వీనియంట్, కానీ కోర్ తెలంగాణ భాషలో ఆ చిన్న చెమక్కు ఉంటుంది. అవును, చెమక్కు ఉంటుంది, ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక బోళాతనం ఉంటుంది, కపటం ఉండదు, బాగుంటుంది, నాకు నచ్చుతుంది. నేను తెలంగాణలో ఇక్కడికి వచ్చి స్థిరపడక ముందే నేను తెలంగాణ నాటకాలు చూశాను. సింహాద్రి అప్పన్న కొండ దిగిరా అనే ఒక నాటకం, కంప్లీట్ తెలంగాణ యాసతో ఇంకొక నాటకం. సింహాద్రి అప్పన్న కొండ దిగిరాలో శ్రీకాకుళం యాస, అది తెలంగాణ యాసతో ఒక నాటకం ఉంది. అంటే అప్పుడు రజాకారు టైంలో ఉన్న స్ట్రగుల్ అంతా నాటకంలో
సుబ్బల్లి మోహన్ రావు గారు అనుకుంటా నాటకం రాశారు. బాగుంటుంది నాటకం. సో తెలంగాణ వాళ్ళ వే ఆఫ్ స్టైలు గెటప్ ఎలా ఉంటుంది, ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ భాష యాక్సెంట్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను చిన్నప్పుడే చూశాను. కానీ నేను ఎప్పుడు నాటకం వేయలే తెలంగాణ యాసతో. హైదరాబాద్ వచ్చాక తెలంగాణ వాళ్ళ మాట్లాడుతున్న వాళ్ళని చూసి ఇంత దగ్గరగా వాళ్ళతో ఉండడం జరగడం అయింది. సో అనుకోకుండా క్యారెక్టర్ నన్ను చేయమన్నారు. యాక్చువల్గా ఆ క్యారెక్టరు ఏ సీరియల్ అమ్మా? వదినమ్మ. ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసిన అది కూడా మా ఛానల్లోనే. ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ యాస లేదు. ఆ తర్వాత నన్ను తెలంగాణ శకుంతల గారిలాగా అంటే ఆవిడలాగా ఎందుకంటే తెలంగాణ వాళ్ళలాగా మాట్లాడాలి అంతే కదా అన్నాను. నేను ట్రై చేశాను, బాగానే ఉంది. అది అయితే మీరు ఎవరైతే స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో, సావిత్రి గారు కానివ్వండి, భానుమతి గారు కానివ్వండి, వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ ఇవన్నీ కూడా చేశారు. మీకేమైనా ఆలోచన ఉందా? ఎప్పుడూ లేదండి. అది చేయకూడదని మా నాన్నగారు నాకు చిన్నప్పుడే చెప్పేశారు కాబట్టి అసలు ఆలోచన కూడా లేదు. చేసిన వాళ్ళందరూ చేతులు కలుసుకోవడం నేను చూశాను, అది కుదరదు. ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు మీరు సినిమాల్లో మళ్ళీ కొత్తగా ఏమన్నా పాత్రలు వస్తున్నాయి మళ్ళీ చూడొచ్చు? వస్తాయండి, ఎందుకు రావు. చిన్న సినిమాలు ప్రాసెస్లో ఉన్నాయి, అడుగుతున్నారు. కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అంటే ఆవిడ సోఫిస్టికేటెడ్గా మదరు అంత హైలైట్ అయ్యి పెద్ద క్యారెక్టర్లు ఇవ్వాలేమో అనుకుంటుంటారు కొంతమంది. నాకు అసలు అదేమీ లేదు. ఇప్పుడు మీరు జయమనదేరా సినిమా చూడండి, బాగా ఓల్డ్ క్యారెక్టర్ అది. తెల్లటి విగ్గు పెట్టుకొని చేశాను నేను. 4 కొడుకులు నాకు అందులో. జయప్రకాష్ రెడ్డి, సత్యరాజు వైజాగ్ ఆయన ఒక విలను, మన బెనర్జీ, ఇంకా ఇంకొక పేరు గుర్తు రావట్లేదు. వీళ్ళ 4కి మదరు. తల్లి ఎట్లాంటి తల్లి అంటే, అరే ఆడు పగ్గాడరా మనకి, వాడి తల తీసుకురమ్మంటే ఏం చేయకుండా వచ్చావేంట్రా అని అడిగే క్యారెక్టర్ అది. కాబట్టి క్యారెక్టర్ పర్మిట్ చేస్తే తెల్ల విగ్ ఏంటి ఒళ్ళంతా ముడతలు పెట్టుకొని కూడా చేశాను. డొక్కా సీతమ్మ గారు మీకు తెలియకుండా ఉంటారని నేను అనుకోను. మహా అన్నదాత ఆవిడ. చరిత్రలో అలా నిలిచిపోయిన ఒక గొప్ప మహిళ. ఆ క్యారెక్టర్ కూడా చేశాను నేను. ఏ సినిమాలమ్మా? సినిమా కాదు, అది టెలిఫిలిం చేసి డొక్కా సీతమ్మ. అద్భుతమైన క్యారెక్టర్ అది. మీకు ఇంకా చెయ్యాలి అని మిగిలిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయి, ఇది చేయాల్సింది ఉంది నేను ఇంకా ఆర్టిస్ట్గా అనిపించే? అంటే ఇదేం మైథాలజీ కాదు, ఫలానా కృష్ణుడు చేసేసాను, రాముడు చేశాను, ఇంకోటి అట్లేం కాదు. సోషల్గా వచ్చేసరికమ్మా ఇన్సిడెంట్ డిమాండ్ చేస్తే ఒక పాత్ర పుట్టుద్ది. ఇప్పుడు మీకు పుష్ప ఉంది, కొత్తగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు గెటప్ అదంతా కూడాను. అట్లాగే కొత్త కొత్తవి ఏవో పుడతాయి. ఎందుకంటే అమ్మా నాటకం అంటే సమాజాన్ని చైతన్యవంతం చేసే నాటక రంగం నుంచి వచ్చిన మీరు సినిమాది ఒక డ్రామాటిక్ దీంట్లో నుంచి వెళ్ళినా, కమర్షియల్ దాంట్లోకి వెళ్ళినా కూడా మీలో ఇంకా ఆ సామాజిక పరమైన చైతన్య మూలాలు ఉన్నాయి మీలో. ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో ఎలాంటి సినిమాలు ఎలాంటి పాత్రలు వస్తే చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అండ్ అందులో మీకు ఎలాంటి పాత్ర వస్తే అంటే పాత్ర ఎలాగ పుడుతుంది ఆటోమేటిక్గా, ఇది ఎలాంటి సినిమాలు వస్తే బాగుండని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు సామాజికంగా వ్యవస్థకు ఉపయోగపడేవి. సమాజంలో ఏ లోపాలను గమనిస్తున్నారు? చాలా లోపాలు ఉన్నాయి. అసలు కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. అసలు కుటుంబ వ్యవస్థే పోయింది. కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, వదిన, చెల్లి, ఈ రిలేషన్స్ పిల్లలకి తెలియదు. మేనమామ, మేనత్తతో ఉండే అనుబంధం ఏంటో, మేనమామ అంటే ఎవరో, ఇవన్నీ తెలియట్లేదు పిల్లలకి. కేవలం అమ్మ, నాన్న, స్కూల్ అయిపోయాక చదువు అయిపోయాక ఏం కావాలి? ఉద్యోగం చేయడానికి చదువుతున్నారు తప్పితే విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి చదవటం లేదు. అది పెద్ద లోపం. కుటుంబ వ్యవస్థే స్మాష్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఈ కుటుంబ వ్యవస్థని మళ్ళీ వేర్లతో సహా పెకలించుకుపోతున్న ఈ కుటుంబ వ్యవస్థని మళ్ళీ కొత్తగా మొక్కలు నాటాలి. కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువలేంటో చెప్పాలి. అంటే బోల్డన్ని మంచి సినిమాలు దాసరి గారు చేశారమ్మా. బంగారు కుటుంబం చేశారు. బంగారు కుటుంబంలో ఎన్నో చెప్పారు విషయాలు. సూర్యాడు, ఇవన్నీ ఏంటంటారు, వాళ్ళ ఉనికిని వాళ్ళు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు.
నా తండ్రి రిక్షావాడు, నా తండ్రి కూలోడు, నా తండ్రి మూటలు మోసి నన్ను ఐఏఎస్ చదివించాడు అని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ అనిల్ రావిపూడి గారు ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టారు కొద్ది రోజుల క్రితం చూశాను. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవరు, కష్టపడి చదివించారు, నా స్కూల్ ఫీజు కట్టడానికి కష్టపడేవారు, నన్ను చదివించారు అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అండి. అంటే ఆ సంస్కారం అనేది మీలో కూడా ఉంది కదా. సర్పయాగంలో మీకు అవకాశం ఇచ్చిన పర్చూరి గోపాలకృష్ణ గారి ఫ్యామిలీని ఈ రోజుకి అడుగడుగునా చెప్తూనే ఉంటారు. ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో పర్చూరి బ్రదర్స్ రాసిన పాత్రలో మీకు మీకు అంటే ఇది నా కోసం పుట్టింది నిజంగా వారి కళ నుంచి అని మీరు చాలా తృప్తిగా గర్వంగా ఫీల్ అయిన పాత్ర ఇది. పర్చూరి గోపాలకృష్ణ గారితో కలిసి నటించిన సినిమా ఒకటి ఉందండి, అధినేత అని ఒక సినిమా ఉంది, జగపతి బాబు గారు హీరో. అందులో ఆయన ఆ పాత్రలు ఎలా రాసుకున్నారంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ భార్యాభర్తలు ఇద్దరు పాత్రలని రాశారు కథలో. అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు గోపాలకృష్ణ గారి క్యారెక్టర్ లాగా రాసుకొని ఆయన భార్య క్యారెక్టర్ నాకు రాశారు. అది చాలా బాగుందండి క్యారెక్టర్. అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నాకు 10 మంది పిల్లలు ఉన్నారా 20 మంది పిల్లలు ఉన్నారా అని గుర్తు చేసుకోలే రామారావు గారు. కన్నారు పిల్లల్ని భగవంతుడు ఇచ్చిన పద్ధతిలో, ఆయన భార్య సహకరించిన పద్ధతిలో పిల్లల్ని ఎంతమందిని కన్నా రాజకీయాల కోసం ఆయన ఎంత పాటుపడ్డారో ఆయన చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అసలు నాకు పిల్లలే వద్దనుకున్నారు. పిల్లలే వద్దు, ప్రజలే నా పిల్లలు, రాజకీయమే నా కుటుంబం అనుకున్నారు. అలా ఆ పాత్రని చెబుతూ ఆ కథలో వీళ్ళెంత ఉన్నతంగా ఉన్నారనేది రాసుకున్నారు క్యారెక్టర్ని. ఆ పాత్ర నాతో చేయించారు. చాలా మంచి సినిమా, చాలా మంచి పాత్ర. అది కూడా గురువు గారితో కలిసి నటించడం చాలా గొప్ప విషయం. వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటమే కాదండి, వాళ్ళ పక్కన నటించే అవకాశం కూడా నాకు ఇచ్చారు. సో నేను వాళ్ళిద్దరితో కలిసి నటించడం జరిగింది. నేనున్నాను సినిమాలో పర్చూరి వెంకటేశ్వరరావు గారి కాంబినేషన్లో, అధినేత సినిమాలో గోపాలకృష్ణ గారి కాంబినేషన్లో. సో వాళ్ళు నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పితృ సమానులు. నాకు వాళ్ళే అన్నలు, వాళ్ళే నాకు తల్లి తండ్రి. నాకు అంటే ఒక నాటక రంగం నుంచి సినిమాకి తీసుకొచ్చి సినిమా ఆర్టిస్టు, సినిమా యాక్టరు అనడానికి కారణభూతులు వాళ్ళు. ఆ తర్వాత అవకాశం దాసరి గారు ఇచ్చారు, రామానాయుడు గారు ఇచ్చారు, ఆర్ నారాయణమూర్తి గారు ఇచ్చారు, ఎంతోమంది మహానుభావులు. మోహన్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేశాను. ఒకరు ఇద్దరు అని నేను చెప్పలేను. ఎవరెవరు నాకు అవకాశాలు ఇచ్చారో వారందరికీ కూడా జన్మంతా రుణపడి ఉంటాను. దీంతోపాటు నా ఔచిత్యాన్ని, నా పాత్రోచితాన్ని ఎక్కడ నేను ఇలా ఇబ్బంది పడ్డాను అనే పరిస్థితి కూడా నాకు కలిగించకుండా వాళ్ళందరూ కూడా చాలా స్ట్రైట్గా ఫెయిర్గా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకున్నారు. దర్శకత్వంలో ఎంత స్ట్రిక్ట్గా స్టాండర్డ్గా ఉండాలో అలాగే ఉన్నారు తప్పితే అవకతవకలుగా నేను ఎవరిని అలా చూడలేదు, నా కంటపడలేదు, నా మనసు బాధ పెట్టలేదు. నేను వారిని ఎప్పటికీ మర్చిపోలేను. సో మీతో ఈ ఛానల్లో ఇంత చక్కగా అన్ని మనసుని ఆవిష్కరించుకునే అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పటికే ఎన్నో విలక్షణమైన విభిన్నమైన పాత్రలు చేస్తున్నారమ్మా. ఇంకా మరిన్ని విభిన్నమైన పాత్రలు, ఇంకా మర్చిపోలేని చరిత్రలో నిలిచిపోయే పాత్రలు మీ నుంచి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మా. ఆల్ ది బెస్ట్.